నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా జీవితం ఒక చదరంగం. నా జీవితంలో ఇప్పటివరకు అందరూ వచ్చి వెళ్లిపోయిన వాళ్లే తప్ప ఉండిపోయిన వాళ్ళు ఎవరూ లేరని బాధపడుతున్నారు ఆమె. నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా నేను బాధ పెట్టాను అని ఆవిడ బాధపడుతున్నారు. నా జీవితానికి ఒక దారి చూపించండి అని అడుగుతున్నారు. నాకు చిన్నప్పుడే మదర్ ఫాదర్ చనిపోయారు. సూసైడ్ చేసుకున్నారు మేడం, ఇద్దరు కూడా. అతని ఇన్వాల్వ్మెంట్ కన్నా నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. నిన్నే యాక్టివ్ పార్ట్ తీసుకోమని చెప్పేవాడు. నేను మోటివేషన్ చేయడం అంతా నాదే ఉండేది. నువ్వు ఇట్లా కంటిన్యూ అయితే కాదు, నాకు హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయి, నాకు అట్లా ఇష్టం కూడా లేదు అంటే నాకు ఇట్లనే ఇష్టం, ఉంటే ఉండు లేదంటే లేదు, లేదంటే మొత్తానికి దూరంగా ఉండు అని అన్నాడు. అప్పుడు గొడవ అయినప్పుడు చెప్పేస్తాను, మా హస్బెండ్ ఇది అని చెప్పేసి. ఏది మీ హస్బెండ్ ఏంది అంటే అతను కలవడు, నేనే కలుస్తాను అని అట్లా చెప్పాను. నాకు తప్పని జనాలు మాట్లాడతారు, ఎందుకంటే మన ఇద్దరం ఫిజికల్ గా కలవట్లేదు కాబట్టి నువ్వు ఊరంతా అది చెప్పి నా పరువు తీస్తావు, నేను మగాని కాదంటావు అనేది ఆయన భయం. సరే, ఫోన్ చేశాడు, మాట్లాడాడు, ఓదార్చాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, నువ్వేమన్నావు? ఫిజికల్ గా ఉందమ్మా నీకు అతనికి ఫ్రెండ్ కి? ఉంది. ఏంటి ఫస్ట్ నుంచి నీ మీద కన్ను ఉందా అబ్బాయికి? 7 years నుంచి ఇంకా కంటిన్యూ అయింది. మా హస్బెండ్ కూడా తెలిసిపోయింది అప్పుడే స్టార్టింగ్. 7 years కంటిన్యూ అయిపోయారమ్మా. అతను చనిపోతా అన్నాడు సార్. మరి నువ్వే చచ్చిపోవటానికి రెడీ అయ్యావు కదా, ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని. అతను చనిపోతే ఎందుకు నీకు లెక్క? ఇప్పుడు ఆయన తప్పు ఎలా అవుతుంది? నువ్వు కదా తప్పు చేసింది దానివి. ఇంట్లో వాళ్ళందరూ కూడా తెలుసా విషయం, మీ ఆయన కాకుండా? బస్సు మొత్తం తెలుసు మేడం, అంతా మా హస్బెండ్ చెప్పారు. మీ అత్తమ్మలు ఏమంటున్నారా చెప్పు? మా అత్తమ్మ వాళ్ళు ఇప్పుడు వద్దంటున్నారు, అంతా తెలిసిపోయింది. ఇప్పుడు పరుగు పోయింది. ఇప్పుడు అతను ఇంటి పేరుతో సహా చెప్తున్నారు మేడం. ఇప్పుడు నాకు ఎక్కడ సపోర్ట్ లేదు. చెల్లె కూడా సపోర్ట్ ఇవ్వమంటే మాట్లాడింది అతనితో. మాట్లాడితే ఇప్పుడు నేను ఏం చేయలేను, మీ అక్క నోడుతోని మీ అక్క చేసుకుంది. ఈ మహాసముద్రంలో మీ చెల్లి మాత్రం లే అమ్మా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీకేం కావాలి? నాకు ఏం తోస్తలేదు మేడం, చనిపోయే డిసిషన్లు ఉన్నాను, ఇద్దరు ఆడపిల్లలు, నాకేం అర్థం అవట్లేదు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. రండి మేడం, నాది హైదరాబాద్. ఓకే. నాకు చిన్నప్పుడే మదర్ ఫాదర్ చనిపోయారు. ఓకే. మా పిన్ని పెద్ద చేసి మాకు పెళ్ళిళ్ళు చేసింది మేడం. తర్వాత మా హస్బెండ్తో మేము 6 months సరిగ్గా లేను మేడం. మీ పిన్ని మిమ్మల్ని పోషించడానికి కారణం ఏంటి? పిన్ అంటే ఎవరు? పిన్ అంటే మా మదర్, ఓన్ మదర్ వాళ్ళ సిస్టర్. ఓకే. తనకి మా మదర్కి పిల్లలు కాకపోతే మా ఫాదర్ చేసుకున్నారు. ఓకే. మీకు స్టెప్ మదరు ఆవిడే, సొంత పిన్ని కూడా ఆవిడే, అమ్మ వాళ్ళ చెల్లి కూడా ఆవిడే. అంటే మీ అమ్మగారిని చేసుకున్నాక ఆవిడ చేసుకున్నారా, లేకపోతే మా అమ్మగారు చేసుకున్న తర్వాత ఆవిడ చేసుకున్నారా? అంటే పిల్లలు పుట్టట్లేదని ఆవిడ చేసుకున్నారా? తర్వాత మీరు పుట్టారు? తర్వాత తనకి 2 అన్నయ్యలు పుట్టిన తర్వాత మీరు పుట్టారు. సో మీ చిన్న వయసులోనే మీ అమ్మా నాన్న చనిపోయారు? చిన్న వయసులోనే చనిపోయారు. సూసైడ్ చేసుకున్నారు మేడం, ఇద్దరు కూడా. ఎందుకు? మీ నాన్నగారికి అయితే ప్రాబ్లం లేదు, ఒక పెద్ద భార్య ఉంది, చిన్న భార్య ఉంది. అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు కలిసే కుటుంబం అంతా ఉంది. ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? మా స్టెప్ మదర్ కంప్లైంట్ ఇచ్చినందుకు జైలు నుంచి వచ్చి సూసైడ్ అవమానం ఫీల్ అయి చనిపోయాడా? ఎవరమ్మా? నాన్నగారా? మా నాన్నగారు. అమ్మ ఎందుకు సూసైడ్ చేసుకుంది? మా ఫాదర్ చనిపోయాని పిచ్ మెంటల్ కండిషన్ లో, డిప్రెషన్ లో వెళ్ళి అమ్మ సూసైడ్ చేసుకుంది. కిరోసిన్ పోసుకుని సార్. ఇద్దరికి ఎంత గ్యాప్ లో సూసైడ్ చేసుకున్నారు? 1 year లో. 1 year గ్యాప్ లో. 1 year గ్యాప్ లోనే అమ్మ నాన్న ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారు. పిన్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది?
మీరంతా ఒకే వీళ్ళు కుటుంబం ఇద్దరు కదా? కాకుండా వేరే పర్సన్ తో ఉన్నారని. ఓహో, ఈయన ఆల్రెడీ ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళని మోసం చేయగా ఇంకో దుకాణం తగులుకున్నాడని ఆవిడ కోపంతో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. మీ అమ్మ ఇవ్వలేదా? మా మదర్ పిచ్చి విపరీతమైన ప్రేమ ఆయన అంటే. ఇప్పుడు ఆయన లేకపోతే కూడా ఆవిడ సూసైడ్ చేసుకునే అంత ప్రేమ, ఆయన ఎన్ని తప్పులు చేసినా కూడా. అంతేగాని ఇద్దరు పిల్లలు ఏమవుతారని లేదు. మీ నాన్న చేసిన తప్పేంటో తెలుసా? మీ అమ్మగారికి పిల్లలు పుట్టలేదని ఆవిడ చెల్లెల్ని అంటే మీ పిన్నిని తగులుకొని ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తిని మీ అమ్మ క్షమించటమే కాకుండా ఆయన చనిపోయాడని చనిపోయింది ఆవిడ. ఏది అప్పుడు వరకు పిల్లలు లేరు అని లేరు అన్న బాధ బాధపడినటువంటి పెట్టిన అమ్మాయి వ్యక్తి ఈ రోజు ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకుని ఆవిడ సూసైడ్ సూసైడ్ ఇద్దరు పిల్లల కంటే అనుమానం ఏంటి, ఆఫ్టర్ ఆల్ అని చూసిన భర్త ఆవిడకి ఇంపార్టెంట్ అయ్యాడు. ఇక పిన్ని, అరే బాబు నన్ను చేసుకున్నావు మళ్ళీ ఇంకొక దాంతో హడావుడి పడతావా, ఇలాంటి వాడిని వదిలేదు లేదని ఆవిడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. సో అందువల్ల ధైర్యంగా కనీసం ఈయన ఎక్కడన్నా కంట్రోల్ చేయాలి అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. అది పెద్ద అవమానంగా ఫీల్ అయ్యి ఈయన సూసైడ్ చేసుకున్నారా? అరే పిన్ని అమ్మాయి అని పిలుస్తావు అమ్మ పిన్ని బాగా చూసుకుంటుందమ్మా మిమ్మల్ని. చిన్న బాగా చూసుకుంటా. నలుగురిని అన్నయ్యని ఒకలాగా నిన్ను చెల్లిని ఒకలాగా చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకున్నది. అంటే గవర్నమెంట్ స్కూల్ అనే చదివాము. ఓకే, నలుగురు పిల్లలు అంటే ఇంకా ఆవిడ వచ్చే శాలరీతో పాపం ఆవిడ మాత్రం ఏం చేయగలదు కానీ. చెల్లె మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగింది చిన్న. చెల్లికి కూడా పెళ్లి చేసిందమ్మా అమ్మాయి చేసిందా? ఏం చదువుకున్నారు మేడం మీరు? ఏం చదువుకున్నారు? నేను ఎంబీఏ. మీ సిస్టర్? మా సిస్టర్ డిగ్రీ చేసింది. సో పెళ్ళిళ్ళు అయినాయి. మ్యారేజ్ అయినాక నీకు ప్రాబ్లం కొంత స్టార్ట్ అయింది. యు ఆర్ నాట్ వర్కింగ్ అమ్మా? ఇప్పుడు నేను వర్కింగ్ చేయట్లేదు. మీ వారు? ఆయన మార్కెటింగ్ మేనేజర్ గా. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. పెళ్ళి 10 years అయింది. 10 years అవుతుంది. మార్కెటింగ్ జాబ్ అంటే ఎక్కువ తిరుగుడు ఉంటది తిరుగుడు. అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాడా? వెళ్తాడు అప్పుడప్పుడు. అదేమన్నా మీ భార్య భర్తలకి 6 నెలల పాటు పిల్లలు లేకపోవడానికి కారణమా? ఏమో సార్, అప్పుడైతే లేట్ నైట్స్ వచ్చేవాడు. సరే చెప్పమ్మా, పెళ్లి అయిన తర్వాత ఏం జరిగిందో చెప్పు. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అయితే 6 months కలవలేదు మేడం. 6 months అంటే ఫస్ట్ నైట్లు కూడా జరగలేదా మీకు? జరగలేదు. మరి అప్పుడు పెద్దవాళ్ళకి చెప్తారు కదా మీరు. అతను చెప్పొద్దు అన్నాడా? ఓకే, చెప్పొద్దని కవర్ చేశాడు. ఎన్ని రోజులు చెప్పకుండా ఉండి ఎప్పుడు చెప్పావమ్మా? 6 months ఆఫ్టర్ చెప్పాను. మా మమ్మీ ఇన్వాల్వ్ అయిన తర్వాత చెప్పాను. ఎలా తెలిసింది? బయటకి ఎట్లా వచ్చింది? మా అత్తమ్మ వాళ్ళ ఇంకా పిల్లలు అవ్వట్లేదు చాలా, 6 months కే పిల్లలు పుట్టలేదని మీ అత్తగారు హడావుడి చేశారు. రావట్లేదు అని అన్నది అని మీ పిన్నికి చెప్పిందా? మీ పిన్ని అడిగితే అప్పుడు నువ్వు చెప్పావా ఇతను కలవట్లేదు అని? కలవట్లేదు అని చెప్పాను. అయితే మా మదర్ కూడా చెప్పలేదు ఇండైరెక్ట్ గా. మా మదర్ వాళ్ళ అదే ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయ్యారు. మాకు పెద్దగా నిల్చున్నారు. వాళ్ళకి చెప్పారు. చెప్తే వాళ్ళు మా వాళ్ళకి చెప్తే మా మదర్ వచ్చి మాట్లాడింది. ఇట్లా అంట మా అమ్మాయిని ఎందుకు అంటారు, మీ అబ్బాయి ఎట్లా అంట దగ్గరికి రావట్లేదంట. వాళ్ళ మదర్ మాట్లాడింది. ఆ రోజు వచ్చారు. అప్పటి నుంచి ఏదైతే మీడియేషన్ జరిగిందో అప్పటి నుంచి కొంచెం దగ్గరికి రావడం స్టార్ట్. ఇప్పుడు వరకు ఎందుకు రాలేదంటావు అమ్మా? కమ్యూనికేషన్ సరిగ్గా లేక మాకు. ఇష్టమైన పెళ్ళేనా అతనికి? తెలియదు సార్. అప్పుడు 6 నెలలు మీ ఇద్దరు ఒకే రూమ్ లో పడుకునేవాళ్ళ? పడుకునేవాళ్ళు కానీ దగ్గరికి వచ్చేవాడు కాదు. ఒక్కటే బెడ్ పైన ఉండేవాళ్ళం. నువ్వు దగ్గరికి వెళ్ళినా కూడా దూరం పెట్టేవాడు. అది లేట్ నైట్ వచ్చేటాడు. నేను పడుకున్న తర్వాత వచ్చేవాడు. వర్క్ వైజ్ బాగా ఇన్వాల్వ్డ్. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి చెప్పారో అప్పుడు దగ్గరికి వచ్చాడు. పద్ధతిగానే వచ్చాడు. అప్పుడు పద్ధతిగా అంటే ఇంకా లేదు సార్. అట్లా అంటే అతని ఇన్వాల్వ్మెంట్ కన్నా నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. నిన్నే యాక్టివ్ పార్ట్ తీసుకోమని చెప్పేవాడు. యాక్టివ్ పార్ట్ తీసుకునేవాడు. నేను మోటివేషన్ చేయడం అంతా నాదే ఉండేది. నీకు నచ్చకుండానమ్మా? నీకు నచ్చకపోయినా? 2 రకంగా. ఇంకా అతను ఓకే అయిపోతే పక్కకు జరిపేవాడు. అలా ఉండేది మేడం. తర్వాత ఇదే కంటిన్యూ అవుతుందని ఒకసారి స్ట్రేట్ ఫార్వర్డ్గా అడిగాను. నువ్వు ఇట్లా కంటిన్యూ అయితే కాదు, నాకు హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయి, నాకు అట్లా ఇష్టం కూడా లేదు అంటే నాకు అట్లా ఇష్టం లేదు, నాకు ఇట్లనే ఇష్టం, ఉంటే ఉండు లేదంటే లేదు, లేదంటే మొత్తానికి దూరంగా ఉండు అని అన్నాడు. అలా నాకు ఇష్టం లేక నేను దూరంగా ఉన్నాను. ఉన్నసరికి నీకు ఎవరో ఉన్నారా, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అట్లా టార్చర్ పెట్టాడు. ఎంతకాలం దూరం ఉన్నామా? మళ్ళీ రెండోసారి ఫస్ట్ టైం 6 months, మధ్యలో ఏదో తూతూ మంత్రంగా, తర్వాత మళ్ళీ ఎంతకాలం దూరంగా ఉన్నారు? 15 days అట్లా. అతను వచ్చేటాడు కూడా కాదు సార్ అసలు. అంటే కావాలని వచ్చేవాడు కదా, బిజినెస్ పరంగా మార్కెటింగ్ జాబ్ లేదు సార్, కావాలనే అసలు దూరం ఉండేటాడు. నీకు ఎవరైనా ఉన్నారని అడిగాడు? అడిగాడు. తర్వాత ఏం లేదని చెప్పాను. తర్వాత మెల్లమెల్లంగా నా కాల్ రికార్డింగ్స్ చూడడం, మా ఫ్రెండ్స్ కాల్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడడం, ఆ కాల్ రికార్డింగ్ డిలీట్ చేయడం,
అలా నాకు తెలిసింది మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారంట, మా హస్బెండ్ లిఫ్ట్ చేశాడు. కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేడం. నాకు వాళ్ళ 10 days కి మళ్ళీ నాకు కాల్ వచ్చింది. ఇట్లా నువ్వు చనిపోయినప్పుడు కాల్ వచ్చింది, నీకు మీ హస్బెండ్ లేపాడు చెప్పలేదా, ఇవాళ 10 days వస్తావా అని అంటే అయ్యయ్యో. నాకు తెలియదు అంటే మీ హస్బెండ్ లేపాడు చెప్తా అన్నాడు, చెప్పలేదు. సో ఆయన చనిపోయిన విషయం కూడా నీకు ఇన్ఫర్మేషన్ ఏం ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇస్తే వెళ్ళేదానివా? బెస్ట్ ఫ్రెండ్ అని కాదా? బెస్ట్ ఫ్రెండ్. ఓకే. అబ్బాయి వాళ్ళ మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. ఫ్రెండ్ అబ్బాయా? అబ్బాయి అంటే అందరూ క్లాస్మేట్స్ మేడం. అమ్మాయిలు మరి మిగతా అమ్మాయిలు అమ్మాయిలు ఉంటారు కూడా కదా, ఉన్నారు మేడం. వాళ్ళు చెప్పొచ్చుగా, పోనీ ఇంకొకసారి చెప్పారు, ఫోన్ వాళ్ళు చేసి కూడా ఏమి నువ్వు కాల్ వస్తున్నావా? చేశారు మేడం. అందరు చేసినా ఇతనే తీశాడు. తెలియదు, సైలెంట్ లో ఉంది మేడం. నాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వంట చేసేదాన్ని, ఫస్ట్ ఫ్లోర్ లో ఫోన్ పెట్టేసేదాన్ని. ఇప్పుడు మీ హస్బెండ్ మీరు కలిసే ఉన్నారా? ఇప్పుడు కూడా కలిసే ఉన్నాం. కాకపోతే అతను కమ్యూనికేషన్ 7 years నుంచి లేదు మేడం. నాకు అతను కలిసి ఉంటే కమ్యూనికేషన్ లేదా? అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు? థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పటి నుంచి కదమ్మా, కమ్యూనికేషన్ అంటే ఏంటి? మాటలు లేవా? ఫిజికల్ గా లేదా? ఏది లేదు. పిల్లలు లేరుగా మీకు? పిల్లలు ఉన్నారు సార్, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. 2 పిల్లలు పుట్టారా? మరి కమ్యూనికేషన్ అంటే? చిన్న పాప పుట్టిన తర్వాత థర్డ్ పర్సన్ ఎంటర్. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. ఇట్లానే అయిపోయి ఇంకా గొడవలు స్టార్ట్ అయింది మేడం. మెల్లమెల్లగా గొడవలు. తర్వాత పెద్ద పాప ఉంది. పెద్ద పాప మీ హస్బెండ్ వల్ల ప్రెగ్నెన్సీయా మీకు? అవును మేడం, అయ్యింది. అయితే నేను పెద్ద పాప అయిన తర్వాత బెడ్ రెస్ట్ ఇచ్చారు. మా మదర్ వాళ్ళ ఇంట్లోనే పాప పుట్టేదాకా 3 months దాకా ఉన్నాను. తర్వాత తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను 1 monthకే. మళ్ళీ అది తీపిచ్చేసాము. సెకండ్ టైం వెంటనే వచ్చింది కాబట్టి కుట్లు సీజరింగ్ మేడం. అయితే కుట్లు పచ్చిగా ఉంటాయని తీపిచ్చేస్తాను. మళ్ళీ ఒక 3 monthsకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎంబడి వచ్చింది పాప. 1 year బర్త్డేకి నాకు మళ్ళీ థర్డ్ ప్రెగ్నెన్సీ 3 months ఉండేది. ఓకే, థర్డ్ ప్రెగ్నెన్సీ కాదులేండి, సెకండ్ అబార్షన్ చేశారు కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ. ఓకే, సెకండ్ ప్రెగ్నెన్సీ. తర్వాత పాప పుట్టిన తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి, ఇట్లా కొట్టడం తిట్టడం. రెండో పాప పుట్టిన తర్వాత ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సార్, ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్, చిన్న దానికి గొడవలు స్టార్ట్. మా ఆడపిల్ల వల్ల కొన్ని గొడవలు అయ్యాయి. ఇద్దరు ఆడపిల్లలేనే? అట్లా కూడా అసలు మా మామయ్య వాళ్ళు కొంచెం దూరం ఉండేవాళ్ళు. ఒక పాపని చూసుకొని ఇంకొక పాపనికి తినిపియడం, అట్లా చాలా మెంటల్ టెన్షన్, బాగా ఏడ్చేదాన్ని. మా మదర్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. సెకండ్ అమ్మాయి ఎప్పుడు పుట్టిందమ్మా మీకు? 2016లో. 16లో. 2015లో 15లో పాప, పెద్ద పాప. మ్యారేజ్ 14లో అయ్యిందా? అవును మేడం, 14లో అయింది. 15లో పాప, 16లో పాప. 16లో ఒక పాప పుట్టింది. తర్వాత అప్పుడు క్యాజువల్ గా నేను ఓన్లీ ఈ ఫిజికల్ రిలేషన్ లో హడావుడిలేనా? మిగతా బానే ఉండేదా ఇంట్లో? కుటుంబంలో ఎవరెవరు ఉంటారు ఇంట్లో? లేదు మేడం, అట్లా కమ్యూనికేషన్ మా హస్బెండ్ కి నాకు సరిగ్గా లేదు. ఓకే, ఓన్లీ ఫిజికల్ గా కలవడం, పిల్లల్ని కనడం ఇంతవరకే ఉంది. లేకపోతే అసలు మాట్లాడుకోరు, లేకపోతే కలవరు. ఇంక ఇంట్లో మిగతా పరిస్థితులు ఏంటి? ఫైనాన్షియల్ గా బానే చూసుకుంటాడా? ఇంట్లో సరుకులు గానీ అవన్నీ? సరుకులకి ఇట్లా అంత కిందనే కదా మేడం. ఓకే, ఇంకా మీ అత్త మామ కూడా ఆ ఇంట్లో ఉంటారా? అవును మేడం, అందరూ ఉంటారు. ఓకే, ఉండేటోళ్ళు. తర్వాత పాప పుట్టిన తర్వాత 6 monthsకి గొడవలు అయినాయి. పాప పుట్టిన 21 daysకి పెద్ద గొడవ అయింది మేడం. నేను వచ్చినా అని ఒక చికెన్ దగ్గర గొడవ అయింది మేడం. అంటే నేను చికెన్ తినొద్దు అంటే నువ్వు చికెన్ పెట్టావా అని నిద్రకు తీసుకొచ్చి పక్కింట్లో పండబెట్టాడు మేడం. ఎందుకు? వాళ్ళ ఇంట్లో పండబెట్టక పక్కింట్లో పండబెట్టాడు. వాళ్ళ పాలోలు అంటారు కదా మేడం, పెద్దవాళ్ళు. మన ఇంట్లో పండబెట్టక వాళ్ళ ఇంట్లో ఎందుకు అట్లా గొడవ పెద్ద. చికెన్ ఎందుకు వండనన్నావు? నేను కాదు మేడం, చికెన్ తినను అన్నందుకు. నువ్వు చికెన్ తినను అన్నావా? అందుకే అలిగి మీ ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళ పక్కింట్లో పడుకోబెట్టాడా? దాని కాదు మేడం, అసలు స్టార్టింగ్ అట్లా ఉంది వాళ్ళది కమ్యూనికేషన్. అట్లా అయిపోయిన తర్వాత ఆ రోజు చాలా కొట్టాడు, మొత్తం కమిలిపోయాయి, బాలంతానే కొట్టాడు అన్నందుకు. అసలు నువ్వు చికెన్ ఎప్పుడు తినవా? అంటే అప్పుడు సీజరింగ్ అయింది కదా, వేడి వస్తువులు తినొద్దు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పారు మేడం. మరి ఆ టైంలో కొట్టడం ఎందుకు? మరి మీ అత్తగారు గానీ ఎవరు ఆపలేదా మిమ్మల్ని? మా మామయ్య ఆపాడు, ఆపినా కూడా అట్లనే కొట్టాడు. మా మదర్ వాళ్ళు తీసుకెళ్లి 3 months ఉంచుకున్నారు. పిల్లలతో పాటు మిమ్మల్ని తీసుకెళ్లిపోయారు, ఎంత ఉతికారు బాబు అని. ఈ 3 years లో నిన్ను ఎప్పుడు కొట్టలేదు కదమ్మా? కొట్టాడు. ఇంతకు ముందు ఏం తిన్నావు? అప్పుడేం ప్రాబ్లం? అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తుండే.
చిన్న చిన్న గొడవలే చెప్పుకొని కొట్టేవాడా? Physical గా కొట్టేవాడా? కొట్టేవాడు సార్. తాగుతాడా? తాగుతాడు, సిగరెట్లు కూడా తాగుతాడు. సరే, ఇంటికి వచ్చేసావు, అమ్మాళ్ళ ఇంటికి వచ్చావు వచ్చిన తర్వాత ఇద్దరు మళ్ళీ పిల్లలతో. మళ్ళీ ఫస్ట్ టైం ఇది ఎప్పుడైనా అమ్మాళ్ళ ఇంటికి రావటం ఇది ఫస్ట్ టైం. డెలివరీలకు కూడా వెళ్ళింది కదా. డెలివరీ కూడా వెళ్ళాను సార్. గొడవ అయిన తర్వాత గొడవ అయిన తర్వాత ఇది ఇదే first ఫస్ట్. time. ఓకే. మళ్ళీ మా మదర్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత సంలాంచి మాట్లాడి మళ్ళీ వెనక్కి పంపించారు. మళ్ళీ పాప 6 months తర్వాత ఇంకొక అబ్బాయి మా క్లాస్మేట్ కాల్ చేయడం స్టార్ట్ చేశాడు, జాబ్ కావాలి అని. ఎవరికి? అతనికి. మీ ఆయన నెంబర్ ఆయనకి ఎట్లా తెలుసు? నేను ఇచ్చాను. ఎందుకు ఇచ్చావు? జాబ్ కావాలంటే మీ ఆయనకి నీకే అంతంత మాత్రం ఉంది రిలేషను, అందులోనూ ఓ పక్కన అనుమానం, ఫోన్ ట్రాప్ చేస్తున్నాడు. మళ్ళీ ఆయనకి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి బాయ్ ఫ్రెండ్ అదే ఫ్రెండే బాయ్ క్లాస్మేట్, అతనికి ఏమైనా జాబ్ చూపిస్తావా అని అడిగావా? పెట్టించాడా పాపం? పెట్టించాడు. ఓకే. కాదు, మీ ఆయన వచ్చి నిన్ను అడిగాడా? నీ ఫ్రెండ్స్ ఎవరితో మెసేజ్ చెప్పు నాకు జాబ్ కావాలని అడిగాడా? నీ సొంత తెలివితేటలే. సరే, చేయిస్తే జాబ్ ఇచ్చాడమ్మా? పెట్టించాడంట సార్. పెట్టేసి అతను సరిగ్గా అర్థం కాక మళ్ళీ వాళ్ళకి తెలియదు, అతను చేయలేడు వదిలేసి వెళ్ళిపోయారని చెప్పాడు. ఓకే అని అన్నాను. తర్వాత మళ్ళీ నేను ఆ నంబర్ తీసేసాను. నంబర్ తీసేసిన తర్వాత పాప 1 year, చిన్న పాప 1 year ఉన్న తర్వాత నేను నాకేదో ఆ నంబర్తో అవసరం ఉండి మళ్ళీ ఆ నంబర్ వేసాను. గవర్నమెంట్కి జాబ్కి అప్లై చేయడానికి ఆ నంబర్ అవసరమైంది మేడం. ఆ మెయిల్కి దానికి వేసాను. వేస్తే మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కనెక్ట్ అయ్యి అట్లా అప్పటికి నా హస్బెండ్కి కమ్యూనికేషన్ సరిగా లేక ఇవన్నీ అయిపోయాయి మేడం. కొంచెం దూరం ఉండడం ఇవన్నీ. అందరూ కమ్యూనికేట్ అయ్యారు, ఈ అబ్బాయి ప్రత్యేకంగా కమ్యూనికేట్ అయ్యాడు? ఈ అబ్బాయికి ప్రత్యేకంగా కమ్యూనికేట్ అయ్యాడు మేడం. ఈ అబ్బాయి కమ్యూనికేషన్ ఎట్లుందంటే నా పేరు స్టార్టింగ్ లో నా నెంబర్ ఎందుకు ఆ అబ్బాయికి ఇచ్చావు, ఆ అబ్బాయికి ఎందుకు నాకు జాబ్ రికమెండ్ చేసావు అని మీ ఆయన ఏమో అడగలేదు అప్పుడు స్టార్టింగ్ లో? నన్ను అడగలేంట సార్, అబ్బాయిని అడిగాడంట. అడిగాడా కోప్పడ్డా? అబ్బాయిని అడిగాడో కోపడ్డాడో నాకు తెలియదు సార్. అబ్బాయి మాత్రం జాబ్ మానేసి నీకు నా భార్యకి ఏంటి సంబంధం అడిగాడంట. అప్పటి నుంచే ఉంది మేడం. అసలు అయినా జాబ్ ఇప్పించాడు, ఏం సంబంధం అంటే జస్ట్ ఫ్రెండ్స్ అని ఉంటాడు, జాబ్ ఇప్పించాడు. తర్వాత నువ్వు మళ్ళీ ఫోన్ సేమ్ నెంబర్ వేసిన తర్వాత మళ్ళీ టచ్ లోకి వచ్చాడు ఆ పిల్లోడు. ఏ రకంగా టచ్ లోకి వచ్చాడు? మీరేం అడిగారు? జాబ్ ఎందుకు మానేసావని అడిగాను. ఎందుకు మానేశాడు అంటే అక్కడ తిప్పుతున్నారు, నాకు ఒక్క వర్క్ సరిగా చెప్పట్లేదు, ఇది చేయమంటున్నారు, ఇది చేసేసరికి ఇంకొకటి చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బయటకు తీసుకెళ్తున్నారు, టీ అని నీ గురించి అడుగుతున్నారు అని అట్లా చెప్పారు. తర్వాత మెల్లమెల్లంగా నా హస్బెండ్ నుంచి నాకు చెప్పడం, ఇట్లా మీ హస్బెండ్ ఇట్లా అంటే నెగటివ్గా చెప్పడం, థాట్స్ అట్లా నాకు ముందు నుంచే నాకు నెగటివ్ థాట్ ఉంది. ఆల్రెడీ ఉంది, ఈయన సరిగ్గా చూడట్లేదు, టైం స్పెండ్ చేయట్లేదు అని. ఇందులోకి ఈయన వచ్చి కాస్త ఆజ్యం పోసాడు అనమాట. రెగ్యులర్ గా చెప్తూ ఉండేవాడు మీ ఆయన ఎట్లా అట్లా అని. అసలు ఈయన ఎంతకాలం పనిచేశాడు మేడం? ఈయన ఎంతకాలం పనిచేశాడు వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్? 1 month లో మీ ఆయన గురించి నానా రకాలు మోసుకొచ్చి రెగ్యులర్ గా నీకు చెప్తూ ఉండేవాడు. ఏమేం చెప్పేవాడు? మీ ఆయనకి సిగరెట్లు తాగుతాడు, అట్లా కాదు మేడం, అమ్మాయిలతో ఫోన్లు మాట్లాడతాడు. అలా చెప్పలేదు మేడం, నా గురించే ఎంక్వైరీ చేసేవాళ్ళు. సరే, భర్త అడుగుతాడు, నువ్వు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, నీ పాస్ట్ ఏంటో ఆయనకి తెలీదు, కాలేజీ అప్పుడు ఎట్లా ఉంది, అప్పుడేంటి మీ రిలేషన్ ఏంటి అని కామన్ గా ఎవరైనా అడుగుతాం యాంగ్జైటీతో, అలా అడుగుంటాడు కదా. అందులో నీకు ఏంటి స్పెషల్? అట్లా కూడా ఏం తీసుకోలేదు. అవునా ఓకే అని అన్నాను. అయితే స్పెషల్ ఇంట్రెస్ట్ గా అడుగుతున్నాడు అని అట్లా చెప్పాడు. సరే, అక్కడ వరకు తర్వాత ఏంటి? తర్వాత మెల్లమెల్ల కమ్యూనికేషన్ అంటే నాకు ఇష్టము అది ఇది అని చెప్పాడు. నీకు అప్పటికి 2 పిల్లలు పుట్టారు, మీ ఆయన ఉన్నాడు, ఈయన మొఖానికి జాబ్ లేదు, మీ ఆయన జాబ్ ఇప్పించాడు. అలాంటి వ్యక్తి నిన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేశాడా? అవును మేడం. అయితే నేను వద్దు, ఇది రిలేషన్ తప్పు అని మా ఫ్రెండ్స్ తో కూడా, మా లేడీస్ అంతా క్లాస్మేట్స్ మేము స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోయేది కదా. ఎప్పుడు జరిగింది ఇది? 2017, 18? ఓకే. మా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడిచ్చాను. అంతం పెళ్ళే చేసుకుంటాను అన్నాడు, 2 పిల్లల తల్లిని. అయితే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, నీ వల్ల కాదు వదిలేసాయి అంటే, వాళ్ళని కూడా తిట్టి నాతో మాట్లాడకపోవడము అట్లా మొత్తం. కాదు నాన్న, నీకు ఒక భర్త, జాబ్ చేసే భర్త, చక్కగా చూసి పెళ్లి చేసిన పిన్ని, 2 పిల్లలు, వాళ్ళని చూసుకోవడానికే నీకు టైం చాలదు. అంత బిజీ షెడ్యూల్లో ఎవడో బయట నుంచి ఫోన్ చేసి ఎందుకు ఇంత కమ్యూనికేషన్ లేదానమ్మా
నీ భర్తతో కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఆ అబ్బాయితో కమ్యూనికేషన్ పెరిగింది నీకు. అంతే సార్. అది ఓదార్పుగా మాట్లాడడం. అంత ముందు కూడా లేదు ఒక నిమిషం, నువ్వు చదువుకున్న రోజుల్లో ఆ అబ్బాయికి నువ్వు లేదు ఇష్టపడ్డారా? సార్, లేదు. ఓన్లీ ఫ్రెండ్షిప్, క్లాస్మేట్స్? క్లాస్మేట్స్ కూడా కాదు సార్, కాలేజ్ మేట్స్ అంతే. కాలేజ్ మేట్స్. అసలు మీ టీం ఎంతమంది? మీరంతా ఇందాక మీ బాయ్ ఫ్రెండ్ అంటే కాదు మేడం, కాలేజీ అతను అన్నావు. కాలేజ్ మేట్ మేడం. అంతే, ఓకే. మీకు టీం ఉందా? మేము 5 ఫ్రెండ్స్, మీ 3 ఫ్రెండ్స్, మీ అలా బ్యాచ్ ఉంది. అందులో ఇతను కాదు. అందులో ఇతను కాదు మేడం, అసలు లేదు. సరే, ఫోన్ చేశాడు, మాట్లాడాడు, ఓదార్చాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, నువ్వేమన్నావు? ఫిజికల్ గా ఉందమ్మా నీకు అతనికి, ఫ్రెండ్ కి? ఉంది. తర్వాత ఉంది, చెప్పు నాన్న. 7 years నుంచి ఇంకా కంటిన్యూ అయింది. మా హస్బెండ్ కూడా తెలిసిపోయింది అప్పుడే స్టార్టింగ్. 7 years? 7 years కంటిన్యూ అయిపోయారమ్మా. ఎంతకాలం జర్నీ తర్వాత మీ ఆయనకి తెలిసింది? అప్పుడే తెలిసింది సార్. వెంటనే తెలిసిందా? అయినా నీతో కలిసిన్నాడా? కదమ్మా, అయినా కానీ ప్రాబ్లం లేదా? ఏం తిట్టలేదా నిన్ను? కొట్టాడు సార్, సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను, డివోర్స్ ఇచ్చేసామని చెప్పాను. మీ ఇంట్లో సూసైడ్ ఏదో బోర్డు పెట్టుకుంటారా ఏంటి? ఏదైనా ఎవరైనా అనగానే సూసైడ్ చేసేసుకుందామని. పిల్లలు ఏమైపోతారు? అప్పుడు ఆ సిచ్యువేషన్ లో నేను చాలా మెంటల్ గా డిప్రెషన్ కి వెళ్ళిపోయాను మేడం. నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు, స్టార్టింగ్ నుంచి అలాగే వెళ్తున్నావు. ఆడెవడో వచ్చి గోకాడు, అరే నీ మొహం పగిలిద్ది, నీ అక్కడ మంచి భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు అనాలి కదా. అసలు దగ్గర కూడా రానియలేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఎలా కలిసేవాళ్ళు? ఎక్కడ కలిసేవాళ్ళు? బయట. నేను నాకు జాబ్ పెట్టించాడు మేడం మీ ఆయన. పాపం నిన్ను ఆ అబ్బాయి పెట్టించాడా? మీ ఆయన చేయని పనులు చాలా చేశాడమ్మా ఆయన. నీకే జాబ్ పెట్టించలేదు, ఆడే అడవచ్చు కదా జాబ్ పెట్టుకొని. ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏంటి ఫస్ట్ నుంచి నీ మీద కన్ను ఉందా అబ్బాయికి? ఉండొచ్చు. 2018లో ఇది కొంచెం స్టార్ట్ అయిపోయింది, ఫిజికల్ గా కూడా కలుస్తూ ఉన్నారు. అతను జాబ్ పెట్టించాడు, మీరు అక్కడికి వెళ్ళేవాళ్ళు. పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు? మా అత్తయ్య వాళ్ళు. అత్తయ్య వాళ్ళు కింద పక్కనే ఉంటారు, పైన ఉంటారు, వెళ్ళిపోయేదాన్ని. మా అత్తయ్య వాళ్ళు ఫుడ్ పెట్టి నువ్వు వచ్చేదాకా చూసేవాళ్ళు. శాలరీ ఎంత వచ్చేది మీకు? నాకు 15 వచ్చేది. ఏం చేసేదానివి శాలరీ కూడా అందులో నేను కొంచెం మా పిల్లలకి బెడ్ డ్రెస్సెస్ తేవడం, నా ఫుడ్ అప్పటి నుంచి మా హస్బెండ్ చూసుకునేదాని. కానీ మీ హస్బెండ్ కి అయితే ఇవ్వాల. ఓ 10,000 మీరు ఉంచుకోండి ఇంట్లోకి అన్ని. అసలు అప్పటికి కట్ అయిపోయింది మేడం మొత్తానికి. మీ ఆయనకి ఎప్పుడు తెలిసింది బంపర్ ఆఫర్ పంచాయతీ? 18లోనే తెలుసు. అప్పుడే వెంటనే తెలిసిందంట. ఎలా తెలిసింది? వాళ్ళ ఫ్రెండ్స్ నా ఎంబట వచ్చి ఎంక్వైరీ చేయడం. అంటే మీ ఇద్దరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ అయిన విషయం తెలియదు మేడం. మా హస్బెండ్ ఇప్పటికీ తెలీదా? ఇప్పటికే తెలియదు. ఏమనుకుంటున్నాడు? ఉత్తరే మాట్లాడుతున్నావు అనుకుంటున్నాడా? అబ్బాయితో తిరుగుతుంది, అబ్బాయితో మాట్లాడుతుందని. ఓకే, కొట్టాడు. ఎప్పుడు కొట్టాడు? ఆ స్టార్టింగ్ లోనే కొట్టాడు. అప్పటికి మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది. ఓకే. తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత ఇంకా నన్ను చూసుకోవడం, నాకు ఇంక నీకే శాలరీ వస్తుంది కాబట్టి నీకు సంబంధించి ఏమీ చూసుకోడు. చెప్పు నాన్న, తర్వాత ఏమైంది? తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిపోయి ఇంకా కొట్టడం స్టార్ట్ చేశాడు. చెప్పేసాను డివోర్స్ ఇచ్చేసాయి, నేను వెళ్ళిపోతాను అంటే. అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అవును కదమ్మా, అంత కొట్టినా తిట్టినా హింస పెట్టినా ఎందుకు వదలలేకపోయావు నువ్వు? నీ జీవితం సర్వనాశనం అతను అవుతుంది కదా. చనిపోతా అన్నాడు సార్. మరి నువ్వే చచ్చిపోవటానికి రెడీ అయ్యావు కదా 2 పిల్లల్ని పెట్టుకుని. అతను చనిపోతే ఎందుకు నీకు లెక్క? నీ భర్త చనిపోతానంటే అప్పుడు ఏం చేసి ఉండేదాను? అసలు మీ బంధానికి పేరేంటి? లవ్వా? నువ్వు ప్రేమించావు అతన్ని? ప్రేమించి తర్వాత స్టార్ట్ అయింది. 7 years కదా టోటల్. అవును సార్. మీ పెళ్ళయి అప్పటికి 4 years అయింది. 4 years. ఇతనితో రిలేషన్షిప్ 7 years. మేడం, ఈ 7 years లో మీకు ఎక్కడా కూడా పోనీ మా హస్బెండ్ని వదిలేసి, ఆయన ఎట్లాగో వదలడు, నేనే వదిలేసి వెళ్ళిపోదాం, మేమిద్దరం సెటిల్ అయ్యాం కదా, కోర్టులో లీగల్గా డైవర్స్ తీసుకొని పిల్లలతో పాటు ఇతనితో లవ్ చేసిన వ్యక్తితో ఉందామని మీకు ఎప్పుడు అనిపించలేదా? స్టిల్ ఇప్పటికి మీ ఆయనతో ఉన్నారు, మరి వెళ్ళిపోవచ్చు కదా, ఎవరు ఆపుతున్నారు? అప్పుడు మా హస్బెండ్ ఇవ్వలేదు మేడం. అప్పుడు నేనేం తప్పు చేయలేదు, నువ్వు అందట్లో నాకు నువ్వు చూపిస్తున్నావు, నేను అదే అని చూపిస్తున్నావు, నేను ఇవ్వను అని అప్పుడు టార్చర్ పెట్టాడు మేడం నాకు. అతనే ఒప్పుకోవట్లేదు తప్పు చేయట్లేదని. ఈ అమ్మాయి తప్పు చేయట్లేదని అతనే. ఎవరు తప్పు చేయట్లేదని? మా హస్బెండ్ తప్పు లేదు, నువ్వు నా తప్పు అని చూపించి వెళ్ళిపోతే నేను ఊకోను అని. ఇప్పుడు ఆయన తప్పు ఎలా అవుతుంది? నువ్వు కదా తప్పు చేసింది దానివి. అప్పుడు గొడవ అయినప్పుడు చెప్పేస్తాను మా హస్బెండ్ ఇది అని చెప్పేసి. ఏది మీ హస్బెండ్ ఏంది అంటే అతను కలవడు, నేనే కలుస్తాను అని అట్లా చెప్పాను. కాదు నాన్న, మీ హస్బెండ్ కి నువ్వు వదిలేసి నీ లవర్తో వెళ్ళిపోవడానికి ఏంటి ప్రాబ్లం అమ్మా అని నిన్ను అడిగితే డైవర్స్ తీసుకోవాలి అన్నావు. నువ్వే బయటికి వెళ్ళి డైవర్స్ వేయొచ్చు అంటే మా ఆయన్ని అడిగానండి, మా ఆయన ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వడు అంటే నువ్వేం చెప్తున్నావు? ఒకవేళ నేను డైవర్స్ ఇచ్చేస్తే నీకు
నా తప్పని నా తప్పని జనాలు మాట్లాడతారు, ఎందుకంటే మన ఇద్దరం ఫిజికల్ గా కలవట్లేదు కాబట్టి నువ్వు ఊరంతా అది చెప్పి నా పరువు తీస్తావు, నేను మగాని కాదంటావు అనేది ఆయన భయం. ఆయన ఆహా, పోనీ ఆ టాపిక్ చెప్పనండి, మన ఇద్దరికి పడట్లేదు, నేను బయటికి వెళ్ళిపోతాను, నువ్వు అసలు బయటకు వచ్చి కేసు వేసుకొని నువ్వు డైవర్స్ తీసేసుకోవచ్చు కదా, నువ్వు చేయొచ్చుగా. పోనీ మీ ఆయన అంటే ఇవ్వడు, నాకు ఫైనాన్షియల్ గా సపోర్టింగ్ ఎందుకమ్మా 15,000 సంపాదిస్తున్నావు, అతను కూడా ఏదో సంపాదిస్తున్నాడు కదా. మదర్ వాళ్ళు సపోర్టింగ్ లేరు మేడం. ఎందుకు ఉంటారు, ఇదేం పెద్ద బంపర్ పని చేశారా మీరిద్దరు, అందరూ సన్మానం చేసి రెండు అని దండలేసి తీసుకెళ్ళటానికి. ఎంత సంపాదించేవాడమ్మా? 35. మరి ఇద్దరు కలిపి చేసుకోవచ్చు కదా, 50,000 బయటికి వెళ్ళిపోయి salary. పిల్లల్ని చూసుకుంటా అన్నాడు, నిన్ను చూసుకుంటా అన్నాడు, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. అలాంటప్పుడు మీ ఆయనకి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలిగా. పొజిషన్ బాగాలేకుండా మేడం. అప్పుడు బాలా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు వద్దంటున్నాడు. మీ ఆయన కావాలంటున్నాడా? మా హస్బెండ్ కూడా వద్దంటున్నాడు. ఇద్దరు వద్దంటున్నారా నాన్న? అవును మేడం. ఎంతకాలం నుంచి ఈ ఆఫర్ ఇచ్చారు నీకు? ఇప్పుడు ఈ రీసెంట్ గా మా హస్బెండ్ వద్దంటున్నాడు. మీ హస్బెండ్ స్టార్టింగ్ నుంచి వద్దంటున్నాడు, వేరే పాపం ఉన్నంతలో కావాలంటున్నాడు, ఇవన్నీ ఓకే. ఎప్పుడు వద్దంటున్నాడు? ఈ డిసెంబర్ నుంచి. ఎందుకు? అప్పటి నుంచి మా మామయ్య చనిపోయాడు మేడం అక్టోబర్ లో. మా హస్బెండ్ అప్పుడు ఇంకా చాలు నీతోని ఇన్ని రోజులని ఉన్నాను, ఇప్పుడు భరించానికి నా వల్ల కాదు నీతో భరించడం అన్నాడు. వెళ్ళిపో. ఎప్పుడైతే మీ ఆయన నిన్ను వద్దు అన్నాడు, డివోర్స్ ఇస్తాను అనగానే అమ్మయ్య సర్టిఫికెట్ వచ్చేస్తే చేసుకోవచ్చు అని నువ్వు అనుకున్నావు. ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు నువ్వు డైవర్స్ తెచ్చుకోలేదు కాబట్టి నేను ఏదో డ్రామా ఆడాను, ఇప్పుడు డైవర్స్ తెస్తే నా నెత్తి మీదకి ఎక్కుతావా, నేను చేసుకోను వాళ్ళ మదర్ వద్దంటున్నారు అన్నట్టు ఇప్పుడు వద్దంటున్నారు. 7 years లవ్, నువ్వు లేకపోతే చచ్చిపోతాడు, ఇప్పుడు నువ్వు ఉంటే చచ్చిపోతాడు. సరిపోయింది. ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోయాను మేడం. మీ ఆయన నిన్ను తరిమేశాడా బయటికి? లేదు మేడం, ఇంట్లో ఉన్నావుగా, ఉన్నాను. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు. కాకపోతే డివోర్స్ ఇచ్చేస్తా ఇప్పుడు వద్దు అని అంటున్నా. అంటున్నాడులే గాని ఇంట్లో ఫుడ్ ఎవరు వండుతున్నారు, వంట ఎవరు చేస్తున్నారు? మా అత్తమ్మ అంటే నా తప్ప వాళ్ళు మా పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు వండుకుంటున్నారు. పిల్లలకు కూడా పెడతారా వాళ్ళు? నిన్ను ఒక్కదాన్ని వదిలేస్తారా? నన్ను ఒక్కదాన్ని వదిలేస్తారు మేడం. అసలు వాళ్ళకి నాకు ఎలాంటి ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసా విషయం? అందరికీ తెలుసు మేడం, బస్సు మొత్తం తెలుసు మేడం. ఏది నీకు సంబంధం ఉందని అంతా మా హస్బెండ్ చెప్పారు మేడం. అదేలే, ఇప్పుడు దాకా ఆయన్ని ఎక్కడ పరువు తీస్తారో అని ఉంచుకున్నాడు. నీ విషయం విత్ ఎవిడెన్స్లతో దొరికిన తర్వాత అందరికి టమ్కేసి నా తప్పు కాదు మా ఆవిడదే తప్పు. వాళ్ళు కూడా కాల్ చేసి వెళ్ళిపో అని చెప్తున్నారు మేడం. ఏమంటాడమ్మా? వద్దు అంటున్నాడు. వద్దంటానికి కారణం ఏం చూపెడుతున్నాడు? వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళని పిల్లలని చూపిస్తున్నాడు. మరి 7 సంవత్సరాల పాటు నడిపిన ప్రయాణం అంతటి గురించి ఏమంటాడు? మరి మోసం కదా, అటు ఇటు కాకుండా చేశాడు కదా మరి నీ జీవితాన్ని. నీ సపోర్టుగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు సార్. మీ పిన్ని ఏమంటుంది? మీ పిన్ని వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది. నువ్వు తప్పు చేసావు ఆ కాబట్టి. రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే కొట్టాడు మేడం. అబ్బాయా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ తో మాట్లాడినప్పుడు కొట్టాడు. చాలా కొట్టే రికార్డింగ్ కూడా చేశాను. మా మదర్ కి అదే మా పిన్నికి పిలిపించి మాట్లాడారు. మాట్లాడి వాళ్ళకే సపోర్ట్ ఇచ్చింది, అంటే సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడింది. కేసు పెడతా అంటే పెట్టనియ్యలేదు. ఎందుకని ఇప్పుడు మీ ఆయన ఉంచుకుంటాను అంటే కట్ చేద్దాం. మీ ఆయన నేను ఉంచుకోను, ఆ అమ్మాయితో నేను ఎంటర్టైన్ అవను అన్నప్పుడు మీ ఆయన్ని మనం బలవంతం చేయలేము. ఎందుకంటే మీ ఆయనకి మనం వెన్నుపోటు పొడిచావు కదా, మొదటి నుంచే రిలేషన్షిప్ బాగాలేదు, వెన్నుపోటు పొడిచాం. సో అతను మనం ఫోర్స్ చేయలేం. అతను ఉంచుకుంటానంటే దేవుడు అని ఫోటో పెట్టుకుని రోజు పూజ చేసుకోవడమే. అతను నాకు వద్దు ఈ భార్య అంటే నువ్వు తోలు తీయాల్సిన వ్యక్తి ఎవరో చెప్పు. అతని మీద కేసు వేస్తావా, ఇంటికి వెళ్ళి కూర్చుంటావా? వీటికి మీ పిన్ని బేసిక్ సపోర్ట్ చేయాలి కదా. చేయలేదు మేడం. 2 ఆడపిల్లలు ఉన్నారు, అమ్మాయిని వదిలేసి నువ్వు దారిని చూసుకో, మెల్లంగా తనే వదిలేసుకుంటుంది నిన్ను అని చెప్పి వదిలేసుకుంటా. ఓకే, నేను ఏదో అంటున్నా, ఇటో ఉండాలి కదా. మీ ఆయన్ని ఫోర్స్ కూడా మాట్లాడనీక రావట్లేదు మేడం. ఎందుకని అంటే స్టార్టింగ్ నుంచే కమ్యూనికేషన్ లేదు మేడం వాళ్ళకి. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు పోయి నువ్వు మీ ఆయన దగ్గర డైవర్స్ తీసుకునిరా, మనం పెళ్లి చేసుకుందాం అన్న ప్రపోజల్ ఎప్పుడు చెప్పాడు కదా సార్? 4 years నుంచి చెప్తాను. ఫస్ట్ చెప్తానే ఉన్నాడు. తీరా డైవర్స్ వస్తాది అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి విత్డ్రా అయ్యాడు. కారణం ఏమొచ్చి మా పేరెంట్స్ వద్దు, ఇప్పుడు నీతో టార్చర్ అయిపోతుంది, నాకు చేసుకో అని నువ్వు చెప్తే వినట్లేదు. మీ మదర్ వాళ్ళు వద్దు అంటున్నారు, మీ బ్రదర్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. మీ హస్బెండ్ నుంచి ఏం మొత్తుకుంటున్నాను, నీకు అయితే 1-2 years 3 years చూసావు. ఎవరు కూడా 2 పిల్లలు ఉన్న అమ్మాయిని ఎంటర్టైన్ చేయరు, వాడుకోవడం తప్ప. నువ్వేదో తెంగరతనంతో నువ్వు అతన్నే కావాలని అనుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోయి డైవర్స్ వేసి అతనితో అప్పుడు నాకు పైన కేసు అవుతుంది, అట్లా డైవర్స్ వేసి వెళ్ళి ఉండాల్సిందే అన్న. అప్పుడు ఒప్పుకోలే మేడం. అట్లా అబ్బాయి లీగల్ గానే రా అన్నాడు, ఇప్పుడు లీగల్ గా వస్తాను అంటే వద్దు అంటున్నాడు. అప్పుడు అర్థమైందమ్మా నీకు
యొక్క అసలు రంగు ఇప్పటికీ నేను అంటే ఇష్టమే గానీ నాకు నీ వల్ల ఆ, టార్చర్ అయిపోతుంది. ఆ గాడిద గుట్టు కబుర్లు వద్దులే అమ్మ. అనేటటువంటి వ్యక్తి నువ్వు యొక్క నాకు అసలు రంగు చాలా అప్పుడే తెలిసి టార్చర్ చేస్తున్నావు, మా ఇంటికి వచ్చి నొల్లి చేసావు, మా పరువు తీసేసావు, ఇప్పుడు నాకు వద్దు నువ్వు అని ఇంటికి వెళ్ళావా వాళ్ళ ఇంటికి? వెళ్ళాను వెళ్ళి మేడం. వెళ్ళి ఏం వాళ్ళ చేసావు? ఇంట్లో అందరికి తెలుసు మేడం. నేను కూడా అసలు ఇంట్లోకి వెళ్ళి కూర్చుండిపోయావా? ఏం చేసేవాళ్ళు? కూర్చున్నాను మేడం. ఇంట్లోనే కొట్టాడు, వాళ్ళ ఇంట్లోనే కొట్టాడు మేడం, గొల్లం పెట్టి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయావు కొట్టినప్పుడు? పోతే మా మదర్ వచ్చి ఆపారు కదా మేడం. ఇద్దరు పిల్లలు పిన్ని దగ్గర ఉన్నారమ్మా? అమ్మ, లేదు. మీ దగ్గర ఉన్నారు. వీళ్ళంతా కలిసే ఉన్నారు ఇప్పుడు. మరి చదువుకుంటున్నారా పిల్లలు? ఆ, చదువుకుంటున్నారు. నీకేం కావాలమ్మా? మీ అత్తమ్మలు ఏమంటున్నారా ఇప్పుడు చెప్పు? మా అత్తమ్మ వాళ్ళు ఇప్పుడు వద్దంటున్నారు, అందరూ అంతా వద్దంటున్నారు. తెలిసిపోయింది. ఇప్పుడు పరుగు పోయింది. మాకు ఇప్పుడు వద్దు. మరి ఇప్పుడు నీకు అతను ఇంటి పేరుతో సహా చెప్తున్నారు మేడం. చేజేట్లారా చేసుకుంది కదా మీదంతాని, ఎవరో సృష్టించింది కాదు కదా. ఇప్పుడు నాకు ఎక్కడ సపోర్ట్ లేదు. చెల్లె కూడా సపోర్ట్ ఇవ్వమంటే మాట్లాడింది అతనితో, చెల్లె కూడా మాట్లాడింది. మాట్లాడితే ఇప్పుడు నేను ఏం చేయలేను, మీ అక్క నోటితోని మీ అక్క చేసుకుంది, మీ అక్కనే చెప్పుకుంది, అంతా నేనేం చేయలేను. ఈ మహాసముద్రంలో మీ చెల్లి మాత్రం లే అమ్మా. మీ ఆయన ఏం అన్నీక లేదు అసలు అక్కడ. ఆయన్నే అంటానికి లేదు. కాదు, ఇప్పుడు ఎవరు వచ్చారు నీతో పాటు? ఆ, ఎవరు లేరు సార్, అంటే తోడుకు తీసుకొచ్చాను సార్, అంతే. మా దూర బంధువు తీసుకొని. ఓకే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీకేం కావాలి? నాకు ఏం తోస్తలేదు మేడం, చనిపోయే డిసిషన్లు ఉన్నాను, ఇద్దరు ఆడపిల్లలు, నాకేం అర్థం అవ్వట్లేదు. అర్థం కాకపోతే ఏం చేయాలో మేము చెప్తాం. అసలు నీకేం కావాలి? కావాలా మీ ఆయన కావాలా? మా ఆయనతోని కలుపుతాను, ఆయన లేడు మేడం. నేను అడిగాను ఫోన్ చేసి, మా హస్బెండ్ అడగడం వేరు, మేము అడగడం వేరు. మేము ఎవరితో మాట్లాడాలో చెప్పి వీళ్ళిద్దరిలో ఎవరితో మాట్లాడినా ఓకే కదా నీకు? ఎవరో ఒకళ్ళు ఉంచుకోవడం కావాలి నిన్ను. అట్లా కాదు మేడం. ఎవరితో మాట్లాడితే నీకు ఓకే చెప్పు. ఇప్పుడు చూడమ్మా, మేడం ఏం ఆప్షన్ ఇచ్చారంటే ఎవరితో మాట్లాడాలి. ఇప్పుడు గబుక్కుని ఇద్దరితో మాట్లాడిన ఒకరు ఒప్పేసుకున్నారు అనుకోండి, చిచ్చి అతను ఒప్పేసుకున్నాడు ఏంటి మేడం, అతను కాదు నాకు ఇతను కావాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. ఎందుకంటే నీకు రెండు చోట్ల కలిపే రైట్స్ మా దగ్గర ఉన్నాయి. నీకెవరు కావాలో చెప్పు. నీ మనసులో ఎవరికి స్థానం ఉంది. తీరా మాట్లాడి ఒప్పుకున్న తర్వాత, ఎవరో ఒకరు ఒప్పుకున్న తర్వాత అతను కాదు మేడం ఇతను ఒప్పుకుంటే బాగుంటుంది అని అంటే బాగుండదు. నిన్నెవరు నీ పిల్లల్ని ఎవరు బాగా చూసుకుంటారు అనేది నువ్వు చెప్పాలి. అది ఆలోచించుకొని చెప్పు. మీ హస్బెండ్ సూపర్. కూర్చో కాసేపు సార్ మాట్లాడు. మళ్ళీ అతనికి శిక్ష ఏం పడదా మేడం? ఇంత నాకు టార్చర్ చూపించాడు కదా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అదే నువ్వు నీ హస్బెండ్ కావాలన్నావు కదా, మాట్లాడి ఏం చేయాలని మేము ఆలోచించి చెప్తాం. మేడం సార్ చెప్తారు వినండి. అమ్మా ఇక్కడ నువ్వు ఒకటి, నేను వెనక నుంచి ముందుకెళ్తాను చూడమ్మా. భర్త కావాలా బాయ్ ఫ్రెండ్ కావాలా అనేటటువంటిది ఒక ప్రశ్న. వాస్తవానికి నీకు భర్త వద్దు, అందరూ వచ్చి మీద పడిపోతున్నారు, బస్తీ వాళ్ళు అందరూ ఉతికి ఆరేస్తున్నారు కాబట్టి భర్త కావాలి నీకు. వాస్తవానికి నీ మనసులో 210% స్థానం ఎవరికి ఉంది అంటే కనుక బాయ్ ఫ్రెండ్కి ఉంది, ఈ భరత్ అనేటటువంటి అబ్బాయికి ఉంది. అందుగురించి లాస్ట్ డైలాగ్ నువ్వు ఏమన్నావు అంటే కనుక భర్తకి శిక్ష పడదా మేడం ఇంతకాలం మోసం చేశాడంటే కనుక, వాస్తవానికి భర్త శిక్ష పడాలి అనేటటువంటిది కూడా నీ అంతరాత్మ ఏం చెప్పట్లేదు. భర్త నా దగ్గర రావాలి అని అంటుంది. శిక్ష అనేటటువంటిది కేవలం నా ప్రేమను మోసం చేశాడు కాబట్టి శిక్ష అంటున్నావు కాబట్టి ఇప్పటికీ కూడా నీ మనసులో ఉన్నది భరత్ ఒకటే. సో తూతూ మంత్రంగా మనం ఇక్కడ మాట్లాడుకోవద్దాం, ఎందుకంటే ఇది కేవలం నీ భవిష్యత్తు కాదు. నువ్వేమంటున్నావు సింపుల్గా నాకు చచ్చిపోవటం తప్ప ఏ దారి లేదన్నది. మీ అమ్మ మీ నాన్న మూర్ఖత్వంతో చేసినటువంటి తప్పు, అదే ప్రపంచాన్ని అదే జీవితాన్ని మళ్ళీ నీ ఇద్దరు ఆడపిల్లలకి ఇవ్వబోతున్నాను. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న, మళ్ళీ ఇక్కడ అమ్మ ఉండడు నాన్న ఉండడు, నాన్న బతుకుండగా ఉపయోగపడ్డు, అమ్మ ఏమో వచ్చి సూసైడ్ చేసుకుంది. ఇద్దరు అనాథ పిల్లల్లాగా పెరిగి ఏ దిక్కు మొక్కు లేనట్టు పెరిగి వాళ్ళ జీవితాలు కూడా నీ దారినే పోయి మళ్ళీ భరత్ లాంటి ఒక వేస్ట్ గాడు ఒకడు వచ్చి దూరి మళ్ళీ వాళ్ళ జీవితం కూడా సర్వనాశనం చేస్తాడు. అంటే చెప్తున్నాను ఈ చైన్ రియాక్షన్ ఎలా ఉంది అంటే కనుక, ఇప్పటికైనా ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఏంటి ఆలోచించి మాట్లాడాలి? సమాజం గురించి భర్త కావాలి, మనస్సాక్షికి మాత్రం బాయ్ ఫ్రెండ్ కావాలి. అప్పుడు మేము డిసైడ్ చేస్తాం. ఇదివరకు ప్రయాణించినటువంటి పడవలోనే మళ్ళీ ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తున్నాను. సమాజం గురించి ఒక పెళ్ళి, సుఖం గురించి ఇంకో వ్యవహారం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేడం నా బుద్ధి గడ్డి తిన్నాను, బుర్ర లేకుండా వ్యవహరించాను, చనిపోవటం అనేటటువంటిది మార్గం కాదు. నాకు కరెక్ట్ అయినటువంటి వ్యక్తి ఈరోజు నా భర్తతో ఉండటమే. కొట్టుకున్నా తిట్టుకున్నా 7-8 సంవత్సరాల పాటు మేము కమ్యూనికేట్ చేసుకోకపోయినా, ఇద్దరు పిల్లల్ని అయితే కన్నారుగా, ఏ కమ్యూనికేషన్ లేదండి, ఏ కమ్యూనికేషన్ లేదన్నా. స్టార్టింగ్లో ఏమన్నావు 6 నెలల పాటు సెక్షువల్ యాక్టివిటీయే లేదండి అన్నావు. తర్వాత ఏమన్నావు సెక్షువల్ యాక్టివిటీ భార్యాభర్తల సంబంధం మొదలైన తర్వాత అది అనుకున్న పద్ధతిలో లేదండి,
నేనే యాక్టివ్గా ఉండవలసింది వచ్చింది అతనే. ఏదైనా ఏ రాయి అయితేనేంటి తలపగలు కొట్టుకోవటానికి? 2 పిల్లల్ని అయితే కన్నారుగా, ఒక ప్రయాణం అయితే మొదలైందిగా. ఫస్ట్ తప్పటడుగు ఎవరేశారు? మార్కెటింగ్ పని మీద పగలనక రాత్రనక కష్టపడి ఇంటికి వచ్చి చెమట వచ్చి జీవితాన్ని అనేటటువంటి దాన్ని ముందుకు పంపించేటటువంటి భర్తని నాతో టైం స్పెండ్ చేయడు, నాతో కమ్యూనికేట్ చేయడు. కేవలం అతను ఓన్లీ పనిలో నిమగ్నమైనటువంటి ఒక వర్కాలిక్కే కానీ అతని క్యారెక్టర్ లేనటువంటి మనిషి కాదు. ఎవరు? నీ భర్త వంశీ. ఇది గుర్తుపెట్టుకో అమ్మ. ఫస్ట్ దారి తప్పింది ఎవరు? నువ్వు. అయినా కానీ అతను నిన్ను భరించాడు. ఏమండి మా ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా నా భర్తకు తెలియదు. ఎవరికి తెలియదమ్మా? చెవులో ఏమైనా బయట తిరిగే మగాడు చెవులో ఏమైనా కాలీఫ్లవర్లు పెట్టుకున్నాడా? నీ బాయ్ ఫ్రెండ్తో నీకు సంబంధం లేదు అనుకుంటూ ఊహించుకోవటానికి. ఎటొచ్చి గొంతు చించుకుని అరిస్తే కనుక నేనే మగాడిగా పనికిరాను కాబట్టి నువ్వు వేరే మగాడితో వెళ్ళిపోయావు అనేటటువంటి విధంగా బయట పని చేసుకునేటటువంటి మచ్చపడుతుంది అనే విధంగా నోరు మూసుకుని ఊరుకున్నాడు. కానీ ఒక మగాడు మాత్రం కళ్ళు ఎదురుకుంటే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంతకాలం నోరు మూసుకుని ఊరుకుంటాడు? రేపొద్దున వేరే వాళ్ళ ద్వారా మరి నీ పిల్లాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోయి నువ్వే మగాడురా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇదేంట్రా బాబు ఆ పరువు పోద్దని అనుకుంటే కనుక ఇంకో దారిలో పరువు పోతుందని చెప్పి అతను కూడా గొంతిప్పి ఒక డప్పు పట్టుకుని మొత్తం ఊరు వాడ అంతా వాయించాడు. ఇది ఎప్పటికైనా జరగవలసింది. బహుశా అతను ఇంతకాలం ఎందుకు ఆగాడు అంటే కనుక నా ఆలోచన, ఆడపిల్లలు రేపొద్దున చాలా మెచ్యూర్ భర్త అమ్మ. ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా నీ భర్తను కోరుకోవాలి. మేడం మీరు నా భర్తతోనే మాట్లాడండి, నేను బుద్ధి గడ్డి తిన్నాను, అతని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను, బస్తీ అందరూ కూడా ఇంటింటి గడపకి వెళ్ళి అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను, నా భర్తను నాకు దక్కించండి, నా పిల్లలకు ఒక కుటుంబాన్ని చూపెట్టండి, నా పిల్లలకు ఒక తండ్రి ఇవ్వండి అడగాలి. ఇక్కడ కూర్చుని నువ్వు అది అడగట్లే. నా భర్త మాట్లాడని లేను మేడం, కానీ ఆడికి ఎందుకు పనిష్మెంట్ పడట్లేదు మేడం? ఇక్కడ నువ్వు వచ్చి కూర్చుంది ఎందుకు? వాడికి గడ్డి పెట్టి ఇక్కడ కూర్చోమని చెప్తాను గురించి. విచిత్ర విడ్డూరం అమ్మా. ఇందాక మేడం అడిగినప్పుడు నువ్వు ఎవరింటికి వెళ్ళి అడుక్కున్నావు అమ్మా అంటే కనుక అత్తింటికి వెళ్ళి భర్త కాళ్ళ మీద పడలేదు, పొరుగింటికి వెళ్ళి లవర్ కాళ్ళ మీద పడి అక్కడ చెప్పు దెబ్బతిన్నాను. వాడికి ఏముంది? వాడుకున్నాడు, అవసరానికి వాడుకున్నాడు. నీకు 2 బిస్కెట్లు ఇసిరాడు, ఒక ఉద్యోగం ఇసిరాడు, ఒక పనమ్మాయిలాగా అతని చుట్టూ తిరిగావు, వాడుకున్నాడు, వదిలేసాడు. అతను ఇప్పుడు ఏ విధంగా శిక్ష చేస్తావు? ఇంతకాలం టార్చర్ పెట్టాడండి అంటే కనుక అసలు టార్చర్ అనే పదం ఎలా వాడతావు? టార్చర్ 7 సంవత్సరాల పాటు మీ ఇద్దరు మధ్య అడిగింది టార్చరా, ప్రేమాయనమా, శారీరకపరమైనటువంటి కోరికల? 7 years పాటు మీరిద్దరు సుఖపడ్డారు. టార్చర్ అనేటటువంటి పదం అనద్దు. మోసం చేశాడు కాబట్టి అంటే మోసం చేసేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నీకు 7 సంవత్సరాల వరకు అర్థం కాలేదమ్మా. నువ్వు బయటకు వచ్చి డివోర్స్ తీసుకుని వచ్చి బయట డివోర్స్ ఈడవడరా? 2 పిల్లల తల్లిని, వాడికి అన్ని అర్హతలు ఉన్నటువంటి బ్యాచులరు నన్ను బయటకు వచ్చేయమని చెప్తున్నాడు. వీడు అసలు మంచోడా మోసగాడా? అసలుగా నేను నా భర్త డైవర్స్ ఇచ్చి నేను బయటకు వస్తే కనుక వీడు ఒక్కరోజైనా నన్ను పోషిస్తాడా, నా పిల్లలకు తిండి పెడతాడా అనేది నువ్వు ఆలోచించలేదు. ఎప్పుడైతే కనుక అసలు రంగులు బయటపడ్డావు, మేడం 7 సంవత్సరాల పాటు టార్చర్ అయిపోయిందంటే 7 సంవత్సరాల పాటు టార్చర్ అవ్వలే, ఒక 4 రోజుల పాటు టార్చర్ అయిపోయింది. ఎప్పుడైతే నేను నో అన్నాడు అప్పుడు నువ్వు టార్చర్. లేదు సార్, అప్పుడు కూడా నేను వద్దన్నాను మిడిల్లో. అప్పుడు కూడా మస్తు కొట్టాడు సార్. ఆఫీస్ దగ్గరకు వచ్చి అమ్మా మధ్యలో కొట్టాడా, తిట్టాడా, తూ అన్నాడా అనేది నీ భర్తతో జరిగినటువంటి ప్రయాణం 4 సంవత్సరాలు అయితే నీ బాయ్ ఫ్రెండ్తో జరిగినటువంటి ప్రయాణం 7 సంవత్సరాలు. కొట్టుకున్నా తిట్టుకున్నా ఇద్దరూ ఇష్టపడ్డారు, సుఖపడ్డారు, సంతోషించారు. దాన్ని టార్చర్ అనే పదం అనటానికి నీకు అర్హత లేదు. నువ్వు కావాలి అనుకున్నావు, అతను నిన్ను కావాలి అనుకున్నాడు. దొంగదారులు చూశారు, పక్కదోవ పెట్టారు, మీ ఆయన్ని బక్రా చేశారు. ఈరోజు బాధితుడు అనేటటువంటి స్థానంలో ఎవరన్నా ఉంటే కనుక నీ భర్తను కూర్చోపెట్టాలి బాధితుడి స్థానంలో. అరే బాబు నీకు ఎంత అన్యాయం అయిందిరా, 2014 నుంచి 2025 వరకు 11 సంవత్సరాల పాటు 2 ఆడపిల్లలు పెట్టి బెల్లం యొక్క సుఖం లేకుండా కళ్ళెదురుగుంటానే లైవ్ టెలికాస్ట్ నీ భార్య వేరే వాడితో వెళ్ళిపోతూ ఇదంతా 7 సంవత్సరాలు భరించి ఎంత నరకాన్ని అనిపించారా? అతను అనాలి ఇక్కడ కూర్చొని నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని. నువ్వెందుకు అంటున్నావు సూసైడ్ అని మాట? ఏమో వంశపారంపరంగా సాంప్రదాయబద్ధంగా వస్తుంది ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోవాలని చెప్పి. నీకు ఒక చెల్లి ఉందిగా, అదే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక చెల్లి ఉందిగా, ఆ అమ్మాయి ఇక్కడ సుఖ సంతోషాలతో హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని ఉందిగా. నీ యొక్క పెళ్లి బాగాలేదని చెప్పి నీ పెళ్లిని బాగు చేయడానికి వచ్చి కూర్చుందిగా. చెల్లిని చూసి అక్క నేర్చుకోలేదా? అమ్మ తప్పంటే ఒకసారి జరగచ్చు, 2 సార్లు జరగచ్చు, 7 సంవత్సరాలు జరగకూడదమ్మా. సరే పుండుమే కారం జల్లకండి అంటాం, కానీ ఇది వాస్తవం. ఇక్కడ ఏం చేయటానికి లేదు, ఇక్కడ పరిస్థితి వాస్తవం. ఆఖరికి నీ పరిస్థితి దిక్కుతోచినటువంటి పరిస్థితి వచ్చి రోడ్డు మీద పడినా కూడా బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఎవరూ కానటువంటి మనుషుల కాళ్ళ వేళ్ళ పడి రారా బాబు నువ్వు కొట్టినా తిట్టినా పర్లేదు, సమాజం బస్తీలో మొత్తం నా పరువు పోయినా పర్లేదు, నేను ఉంచుకున్న వాళ్ళను నా పక్కనే ఉండు అనేటటువంటిది అడగటానికి ఎంత సిగ్గుమాలిన పనమ్మా. అదే ప్రాధేయపడటం, అదే కాళ్ళ వేళ్ళ పడటం ఎందుకు? కాళ్ళ మీద ఎందుకు పడలేదు? అతను ఎదుర్కొంటే గుంజీలు తీయచ్చుగా. సో కాబట్టి నేనేమంటున్నానంటేనమ్మా, ఈరోజు ఈ వేదిక మీద ఏదైనా న్యాయం జరగాలి అంటే కనుక
మనసు విప్పి మాట్లాడు, ఏం న్యాయం కావాలి అనేది. నువ్వు నీ భర్తను కోరుకుని ఉంటే కనుక మేము ఒక ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు. ఆ అమ్మాయికి బుద్ధి వచ్చిందయ్యా, వాడు ఎవడో ఎదవా మోసం చేశాడు, చిన్నప్పటిలే సూసైడ్ చేసుకున్నారు తల్లిదండ్రులు ఇద్దరు, పెంపక లోపం ఉన్నది, తండ్రి ఏమో వచ్చి ఒక తల్లిని చేసుకుని తర్వాత ఇంకో పిన్నిని చేసుకుని వాళ్ళ అదృష్టం బాగుండి ఆ పిన్ని నలుగురు పిల్లల్ని బాగా చూసుకోవటం వల్ల ఈరోజు ఇక్కడ ఉంది. ఆ అమ్మాయికి అసలు సిలసిలైనటువంటి తల్లిదండ్రులు ప్రేమ దొరకలేదు, లేదంటే ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులను ఆ అమ్మాయి యోగక్షేమాలు చూసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇప్పించో ఇంకోటి ఇప్పించో ఆ అమ్మాయిని బాగు చేసి నీ చెంతకు చేరుస్తావు అని అడిగేటటువంటి దానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళాలిగా. ఇప్పుడు మేము వెళ్ళి మా మేడం గారు కానీ నేను కానీ నీ భర్తతో మాట్లాడాం, నువ్వు అన్న కోరిక ప్రకారమే, ఏమయ్యా తప్పయిందని చెప్పి. రేపొద్దున ఆడున్నాడు కదా, రేపు పర్లేదు వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు, మళ్ళీ ఒకసారి తలుపు కొడదామని చెప్పాడు, మళ్ళీ వచ్చి తలుపు కొట్టాడు అనుకో, నువ్వు మళ్ళీ అక్కడ రీకనెక్ట్ అవ్వని గ్యారంటీ ఏంటి? నీ మనసు అక్కడ కదా ఉంది, మనిషి ఇక్కడ కదా ఉన్నావు. సో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా నువ్వు క్లారిటీలోకి రావాలి. నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం నేను ఏమనుకుంటున్నానంటే ఈ అమ్మాయి జరిగినటువంటి మొత్తం ప్రయాణం అంతా కూడా స్పృహలో ఉండి చేసిందని నేను అనుకోవట్లేదు. ఒక మానసిక పరిస్థితిలో ఉండి, ఒక డిప్రెషన్లో ఉండి, ఏదో పెద్దలు వచ్చారు పెళ్లి చేసేసారు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్ల, ఒక సంబంధం తీసుకొచ్చారు, చూశారు, ఆ అబ్బాయి ఎలాంటోడు ఏంటో, వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయగలడా, ఆ అబ్బాయి మనసులో ఎంఎస్ఎన్ చేయకుండా పైకి పెళ్లి చేశారు. వాస్తవానికి మంచి అబ్బాయి, శారీరకపరమైనటువంటి సుఖం రావలేదు, నువ్వు ఏదైతే రావాలనుకున్నావో అది రాలేదు, రాకపోవటం వల్ల మనసు డిస్ట్రాక్ట్ అయింది. ఇప్పటికీ కూడా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు. నేను రెండు దారులు చెప్తా, 3 చెప్తా. ఒకటి, ఏదైనా గుడ్డిలో మెల్ల చిన్నది గోరంత దీపం ఉందంటే కనుక నీ భర్తతో ఒకసారి మనం సంభాషించి, బాబు ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా మారింది, ఈ అమ్మాయికి కావాల్సిన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ అన్నీ కూడా డాక్టర్ గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పి కలిపి. నేను అనుకోవటం ఏంటంటే మీ ఇద్దరి మధ్యన 100 మైళ్ళు కాదు కదా 1000 మైళ్ళు దూరం పెరిగిపోయిందని నేను అనుకుంటున్నాను. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా 4 గోళ్ల మధ్యన ఉన్నప్పుడు పర్లేదు, సమాజం అంతా డప్పు వెళ్ళిపోయినప్పుడు అదేంట్రా అంత తిరిగినటువంటి భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, నువ్వేం మాగాడరా అని చెప్పి ఉన్న పరుగు పోద్ది, బయట తలెత్తు తిరగలేడు. సో అది డౌట్. రెండోది ఏంటంటే అతను వద్దు ఇతను వద్దు. నిజంగా నేను చెప్తున్నా, ఈ రెండో ఆప్షన్ నాకు చాలా నచ్చింది, నా వరకు, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మోసగాడితో వెళ్ళి జీవితాంతం ఉండలేవు. వాడు నేను పని అమ్మాయికి చూస్తాడో, తొక్కేస్తాడో, చంపేస్తాడో, భయంతో వచ్చినా, టార్చర్ ఏదో చీటింగ్ కేసు పెట్టి తీసుకొచ్చినా, ఇంకో విధంగా తీసుకొచ్చినా కూడా ఎంతకాలం నేను సుఖపెడతాడు నాకు తెలియదు. వచ్చినటువంటి వాడు నీ ఎదిగేటటువంటి ఆడపిల్లల్ని ఎలా చూస్తాడో నాకు తెలియదు. అది చాలా డేంజర్. ఇతన వస్తాడా రాడా అనేది చాలా దూరం పెరిగిపోయిందని అన్నా నీ భర్త, వచ్చినా కూడా అతను ఎలా చూసుకుంటాడో నాకు తెలియదు. మూడో ఆప్షన్ ఏంటంటే ఇలా బయటకు వచ్చినటువంటి నువ్వు మనోధైర్యంతో ఈ డిప్రెషన్ ఇవన్నీ కూడా నేను ట్రీట్మెంట్ చేసి తీసేస్తాను, ఈ సూసైడ్ అని చచ్చిపోవాలనేటటువంటి ఆలోచన. దయచేసి నా తరపున నీకు విన్నపం ఏంటంటే, దయచేసి మీ తల్లిదండ్రులు అడుగుజాడలో నడవద్దమ్మా. 2 మగాళ్ళు అన్యాయం చేశారే అని అనుకుందాం, కానీ నువ్వు కన్నా 2 ఆడపిల్లలు నీకు అన్యాయం చేయలేదు. నువ్వు కావాలి అనుకుని ఇష్టం లేనటువంటి భర్తతో నువ్వు వాళ్ళని కన్నావే కానీ వాళ్ళు నువ్వు కావాలి, నువ్వే తల్లిగా ఉండాలి, అతనే తండ్రిగా ఉండాలని వాళ్ళేమో ఈ భూప్రపంచం మీకు రాలేదు. దయచేసి వాళ్ళ జీవితాలు అన్యాయం చేయొద్దు. ఆ 2 ఆడపిల్లల గురించి నువ్వు MBA చదువుకున్నావు, 1,00,000 ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, 15,000 కాదు 40,000 ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. నీకు అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆడా వీడా వాడా ఇది వద్దు. 2 చీ తూ పో అంటున్నారు, బస్తీ చీ తూ పో అంటున్నారు. ఆ బస్తీలో నువ్వు ఉండటానికి అవకాశం లేదు, తలెత్తి తిరగటానికి అవకాశం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ డిప్రెషన్ నుంచి బయటికి రా. ఈ సూసైడ్ అనేటటువంటి ఆలోచన ఆ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఒక మంచి ఆడదానిలాగా, ఒక మంచి తల్లిలాగా ఉంటుంది. ఈ ప్రేమ అనేటటువంటిది దొంగ ప్రేమలైనా అట్లా పడేటటువంటి ప్రయత్నం చేయొద్దు. చనిపోవాలనేటటువంటి ఆలోచన అస్సలు వద్దు. అంతవరకు అయితే నేను హెల్ప్ చేయగలనమ్మా. అర్థమైంది కదా? థ్యాంక్ యూ మేడం. అక్రమ సంబంధం తెలిసి చేసినా తెలియక చేసినా జీవితాలు ఇలాగే ఉంటాయి. ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? కామెంట్స్లో ఒకసారి మీ ఒపీనియన్స్ చెప్పండి, ఈవిడ తప్ప కాదా? ఎందుకంటే 90% ఈ అమ్మాయిది తప్పనే అంటారు. తప్పే. చిన్న విషయాలను అడ్జస్ట్ అవ్వకపోతే జీవితాలు సర్వనాశనం అవుతూ ప్రాణాలు కూడా పోతాయి. క్షణికావేశంలో క్షణిక సుఖం కోసం తీసుకునే డెసిషన్స్ ఎగ్జాంపుల్ ఇది. ప్రతి ఒక్కళ్ళు మేం కూడా అనుభవించే తెలుసుకుంటామండి అంటే జీవితం అయిపోద్ది. కాబట్టి చెప్పినప్పుడు వినండి. ఈ పిల్ల ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతుంది ఈ అమ్మాయి? అరే బాబు, నాలాగా ఎవరు ఇట్లాంటి దరిద్రపు డెసిషన్స్ తీసుకోకండి, 2 పిల్లల జీవితాలు, భర్త జీవితం, ఉంచుకున్నవాడు అందరూ సర్వనాశనమే. ఇక వీటి కోసం కోర్టుల చుట్టూ తిరగాల, న్యాయం చేసేయాలి, లా అండ్ ఆర్డర్. లేకపోతే లా అండ్ ఆర్డర్ వేస్ట్. సో మీరు జాగ్రత్తగా ఉంటే ఇలా ఏడవాల్సిన అవసరం రాదు. అదే ఒకవేళ ఈ అమ్మాయికి ఆ క్యారెక్టరే లేదనుకోండి,
వాళ్ళ ఆయన్ని నుంచోబెట్టి ఆరేసేవాళ్ళం ఇక్కడ. బీభత్సమైన తప్పు చేసి వచ్చి ఈడా ఆడా అనే ఒక అసహ్యమైన స్టేజ్లో మాట్లాడుకోవాల్సిన సీన్ రాకూడదు. అదృష్టం ఏంటంటే మేము ఈ అమ్మాయి ఫేస్ రివీల్ చేయం కాబట్టి మేబీ ఆ పిల్లలకు కూడా తెలియదు, మేము నేమ్స్ కూడా చేంజ్ చేసే మాట్లాడతాం. నాన్న మీ విషయం మాట్లాడితే నువ్వు మంచిదానివా చెడ్డదానివని మేము ఇక్కడ మాట్లాడట్లా. ఎందుకంటే మీరు పెరిగిన వాతావరణం, మీ నాన్న మీకు ఊహ తెలిసినాక స్టోరీ వినుంటారు. అమ్మకి పిల్లలు పుట్టలేదని పిన్నిని చేసుకున్నాడు. పిన్ని బాగానే ఉండి జాబ్ చేస్తూ కుటుంబాన్ని రన్ చేస్తుంటే ఇంకొక ఆవిడని తగులుకుంటే పిన్ని తోలు తీయడానికి ధైర్యంగా ముందుకొచ్చి మీ నాన్న మీద కేసేస్తే సెన్సిటివ్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు. అలాంటి క్యారెక్టర్లెస్ ఒక నాన్న వల్ల మీ సొంత అమ్మ ఆయన్ని వదిలి ఉండలేక ఆవిడ ఒక 1 yearకి ఆవిడ సూసైడ్ చేసుకుంది. అవునా? తండ్రి లేకుండా బతికిన మీ ఇద్దరికి ఒక ప్రాణం విలువ తెలియదా? నీ చెల్లికి నీకు తండ్రి తల్లి లేక ఎంత నరకం పడి ఉంటారు. మీ అదృష్టం ఏంటో తెలుసా? మీ పిన్ని, మా పిన్ని వచ్చి ఇప్పుడు న్యాయం చేయలేదండి అంటే ఎవరూ చేయలేరు తల్లి. నిన్ను ఒక చేతిలో పెట్టిన తర్వాత జాగ్రత్తగా నీకు ఇప్పుడు ఒక కుటుంబం వచ్చింది. అప్పుడు పెద్ద కుటుంబం కాదు నీది. నీ పెళ్ళి అయిన తర్వాత నీ భర్త, మీ అత్త మామ, నీ పిల్లలు, నువ్వు, ఇది ఒక కుటుంబం. దీన్ని నిలబెట్టుకున్నావా? సరే, అంతకు ముందు అంటే మీ నాన్న రాశాడు ఈ తలరాత, ఇప్పుడు నువ్వే రాసుకున్నావు కదా. మీ నాన్న వేలెత్తి చూపించాము, అదే క్యారెక్టర్లో నువ్వు ఉన్నావు కదా. మళ్ళీ పైగా ఇందులో మమ్మల్ని బ్లాక్మెయిలింగ్, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశానండి అని. సక్సెస్ అయితే ఎవరి క్లాసు? నీ ఇద్దరు పిల్లలు, నువ్వు నీ చెల్లి ఫేస్ చేసిన ప్రాబ్లము మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మీ ఆయన ఏం ఖాళీగా ఉంచరు, వాళ్ళ అమ్మా నాన్న ఇంకో పెళ్లి చేస్తారు. నీకంటే సొంత పిన్ను వచ్చింది కానీ ఆయనకు బయట నుంచే వస్తుందిగా. ఎంత నరకం నాన్న అది. ఉత్తినే సూసైడ్ అని ఎవడి ప్రాబ్లం ఇది? నీ పిచ్చెక్కి నీ ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు చేసిన పనికి పిల్లలకి అన్యాయం చేస్తానంటారేంటి? మీ ఆయనకు అన్యాయం చేసావు, నీకు నువ్వు అన్యాయం చేసుకున్నావు, పిల్లలకి అన్యాయం చేస్తానంటే పాపమే కదా ఇది. సో మా రిక్వెస్ట్, ఫస్ట్ స్టార్టింగ్ నా రిక్వెస్ట్, సూసైడ్ అనేది బ్రెయిన్లోంచి తీసే. బయటకు వచ్చి బయటికి తెలిస్తేనే తప్పు చేసినట్టు. అవునా? బయటికి తెలియకుండా బోడు మంది ఉన్నారు. అర్థమవుతుందా? తెలియలేదు అనుకో. ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం. సూసైడ్ అంటే మళ్ళీ ఇలాంటివి ఇంకో 10 జన్మలు నేను అనుభవించాల్సి వస్తుందిరా బాబు అని భయపడు. సూసైడ్ అనేది లేదు. ఎందుకంటే ఈ జన్మలో ఇవి చేసేయాలి, అన్నీ తప్పో ఒప్పో కర్మ అన్నీ అనుభవించాలి కదా. లీగాలిటీ చెప్పకుండా వేదాంతం చెప్తున్నాను అనుకోకండి. ఇవి కనీసం తెలిస్తే నాలెడ్జ్ వస్తుంది. అరే ఒక భయం, మనకు దేవుడు అంటే ఒక భయం, భక్తి, ప్రేమ అన్నీ ఉంటాయి కదా, అందుకు చెప్తున్నా. కనీసం నీకు ఆలోచన పోతుంది సూసైడ్ మన లైఫ్లో లేదు అని నువ్వు అనుకోవాలి. ఎందుకంటే నీ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నీ గురించి మాట్లాడాలి. నేను అడగ్గు క్వశ్చన్ అడిగాను, వీడా వాడా అంటే అంతసేపు ఆలోచిస్తావేంటి? ఎవడొద్దండి అనాలి. ఎందుకంటే ఇద్దరితోనే నరకం పడ్డావుగా. ఏమన్నావు? నాన్న ఎందుకురా ఇన్ని తగులుకున్నావా అంటే, మేడం మా హస్బెండ్ నాతో మాట్లాడడం, టైం స్పెండ్ చేయడం, హుషారుగా ఉండడం వేస్ట్ ఫెలో. అవునా? దానికి పాపం సార్ అప్పటికి ఓపికగా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్, ఆయన ఆలోచన విధానం, ఫిజికల్ నీడ్స్ ఈ రోజున ఉన్న మన వాతావరణ పరిస్థితుల వల్ల ఏరియాలను బట్టి చాలా తక్కువ ఉంటాయి ఫీలింగ్స్ అనేవి. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి. అలా అనుకున్నప్పుడు ప్రేమతో ఏం చేయాలి? ఇంక్రీజ్ చేసుకోవడం, ఇద్దరు హ్యాపీగా ఉండడం అనేది చూడాలి. మీకున్న కమ్యూనికేషన్స్లో పాపం అది వర్కౌట్ అవ్వాలి. నీ పని నువ్వు ఇంట్లో కూర్చున్నా, వెంటనే పిల్లలు పుట్టేశారు, ఆయన అదే జిడ్డుగా అప్పుడప్పుడు కలిస్తే చాలు భార్య అంటే అనే సిచ్యుయేషన్లో ఉన్నాడు. అరే బాబు కొంచెం అర్థం చేసుకోకండి. ఈ పిల్ల ఒక స్టోరీ మీరు వింటే తెలుస్తుంది. భర్త టైం స్పెండ్ చేయకపోవడం, ఇక్కడ భర్త మంచోడే, అత్తమామలు మంచోడే, కుటుంబం మంచిదే, ఈ అమ్మాయి కూడా మంచిదే. చిన్న టైం గ్యాప్, ఒళ్ళు కొవ్వెక్కి చేసినట్టు కాదు, మనకి చిన్నదే అనిపించవచ్చు కానీ అమ్మాయి అనుభవించేసిందిగా. చిన్న టైం గ్యాప్, భర్త టైం స్పెండ్ చేయకపోవడం, ఏం చేస్తుందని చూసుకోకపోవడం, కొంచెం మాట్లాడే విధానాల్లో కాస్త టైం స్పెండ్ చేసుకొని ఉండుంటే నువ్వు ఈరోజు నీ భర్త గారికి తగులుకునేదాన్ని కాదు. ఎవరి కాళ్ళు రెడీగా ఉంటారమ్మా. అసలు ఇద్దరు పిల్లలు, భర్త, మీ ఆయన ఆయనకి జాబ్ ఇప్పించాడు. అలాంటి వ్యక్తి ధైర్యంగా నీకు మళ్ళీ ఫోన్ చేసి లైన్ వేసాడంటే వాడు ఎంత చవటలాగా ట్రీట్ చేశాడో మీ ఆయన్ని, నిన్ను. అర్థమవుతుందా? మీ మధ్య ఉన్న గ్యాప్ని అతను వచ్చిన 1 monthలో క్యాష్ చేసుకున్నాడు. తెలిసిపోయింది స్టోరీ. ఓహో వీళ్ళ ఆయనకి దీని మీద అనుమానం, నాకు ఆల్రెడీ ఒక కన్ను ఉంది కాలేజీ నుంచి ఈ పిల్ల మీద, నేను లాగేస్తే బయటకు వచ్చేస్తుంది. మేబీ స్టార్టింగ్లో నువ్వు వెళ్ళిపోతే అతను తీసుకెళ్ళేవాడు. కానీ కొన్ని రోజులే వాళ్ళకి అమ్మా నాన్న ఉంటారుగా. ఓ పెళ్ళయి 2 పిల్లలున్న ఆంటీల్ని సింగిల్ కొడుకు పెళ్లి చేసుకుంటాడంటే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారమ్మా? వాళ్ళు రోడ్డు మీద పడేసేవాళ్ళు. నువ్వు అప్పుడే ఎవరిని అడిగినా ఇదే మాట చెప్పేవాళ్ళు. నువ్వు ఎవరికి చెప్పలా,
సీక్రెట్, ఇవన్నీ సీక్రెట్గా ఉంటాయి కదా, రహస్యంగా అక్రమ సంబంధాలు. అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒళ్ళు కొవ్వెక్కి మేము తిరిగాము మీరు తిరిగారా అని అనుకోవాలా. హక్కులు ఎట్లా మాట్లాడతారు? ఆ అబ్బాయికి ఏం శిక్ష పడదా అంటున్నావు? అతనికి శిక్ష వేయడానికి ల్యాండ్ ఆర్డర్ ఉంది, ఓకే. నీకెవరు శిక్ష వేయాలి? అతను డోర్ కొట్టాడు, నువ్వెందుకు తీసావు డోర్? నువ్వు డోర్ తీయకుండా ఉంటే ఆడు పాపని ఆడిపోయేవాడు, నీ లైఫ్ అయితే బాగుండేది కదా. డోర్ తీయడం చేసిన తప్పు. ఆ డోర్ కొట్టచ్చా మేడం అంటే కొడితే కేసు వేయాలి. అర్థమవుతుందో? డోర్ తీసి అన్ని పనులు అయిపోయినాక అయ్యయ్యో తూచండి డోర్ కొట్టాడు కాబట్టి నేను తీసాను అనకూడదు. అర్థమవుతుందా? అలా గ్యాప్ నీకు అర్థమైందా? ఎవరన్నా నీకు ఫోన్ చేసి సెక్సువల్ హెరైజ్ ట్రాప్ చేయడానికి చూసి ఇలా చేస్తే వెంటనే హస్బెండ్ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు, అమ్మా నాన్న సపోర్టు, అక్క చెల్లెళ్ళ సపోర్టు తీసుకుంటే మెయిన్గా హస్బెండ్దే తీసుకోవాలి. ఎందుకంటే ఆయనకి ప్యూర్, ఆహా వీడెవడో మా ఆమెని ట్రాప్ చేస్తున్నాడు. ఎంత ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారో తెలుసా? 90% అమ్మాయిలు చేసే పని భర్తకి చెప్పుకోకపోవడం. అనుమానిస్తాడేమో. ఎవడు అనుమానించడమ్మా? భార్య మీదకో, కూతురు మీదకో, చెల్లి మీదకో ఎవడన్నా వచ్చాడు అక్రమంగా అంటే ఎవ్వడు ఊరుకోడు, మనమేమీ చేయకుండా ఉంటే. అర్థమవుతుందా? ఇక్కడ మీ ఆయనకు నువ్వు ఆ రోజు చెప్పుంటే ఆల్రెడీ వాడి మీద ఒక గొడవ ఉందని తోలు తీసి ఆరేసేవాడు. నీకేమో మీ ఆయన ఇష్టం లేదు. ఇందా నుంచి నువ్వు ఎన్నిసార్లు మేము అడిగినా మా ఆయన గ్యాప్, మా ఆయన మాట్లాడడం, మా ఆయన టైం స్పెండ్ చేయడం, మా ఆయన అందుకే ఇంత బాగుంది. ఎలా కలిసారు నాన్న మీరంటే ఈ జాబ్ ఇప్పించాడు అంటే మీ ఆయన నిన్ను నమ్మి 2 పిల్లలు ఉన్న కేసులో అమ్మా నాన్న మీరు చూసుకోండి పిల్లల్ని, ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటుందని పంపిస్తే అందులో నువ్వు చెప్పిన మైనస్ ఏంటో తెలుసా? నాకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి మా ఆయన నా 15,000 శాలరీతో నేనే బతుకుతున్నానంటే ఆయన ఏమీ చూడట్లా. ఎక్కడికక్కడ తప్పు చూపించి వీడు ఇప్పుడు కాదన్నాడని భర్త కావాలండి అంటే మాకేమీ ఇది లేదా మీ ఆయన బతున్నాడు అంటకట్టేయడానికి. మీ కేసులో మీరు ఏదైతే ట్రయల్స్ అన్నీ వేశారో నువ్వు మ్యాక్సిమం ట్రై చేసేస్తావు. నీకు సీన్ అర్థమైపోయింది. భర్త యాక్సెప్ట్ చేయడు, భరత్ యాక్సెప్ట్ చేయడు. అర్థమవుతుందా? రెండోది ఏంటిది? ఏమి లీగల్ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద? మనకంటూ ఓ మానవత్వం ఉండాలిగా. నిన్ను నువ్వు పోషించుకోవడమే అంత ఎక్కువ. నాకు తెలిసి మీ హస్బెండ్ పిల్లల్ని ఉంచుకుంటాను నిన్ను పొమ్మని ఉంటాడు, అవునా? సో వాళ్ళకు ఒక కుటుంబం ఉంది, పిల్లలకి తండ్రి, అమ్మ, నానమ్మ, తాతయ్య అనే కుటుంబం అయితే ఉంది. ఇక్కడికి వెళ్ళి మిమ్మల్ని పెళ్లి చేసుకొని నేనైతే అనలేను. ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలానే భర్తతో కలిసి ఇతని మీద కేసు వేసుకోవడం కుదరదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి? భర్త దగ్గరికి వెళ్తే బాగుంటుందా, లవర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందా? ఇద్దరు ఎవరి దగ్గరికన్నా ఫోర్స్ఫుల్గా మేము పంపించగలుగుతాం. భర్త దగ్గరికి పంపిస్తే 2 పిల్లలకి తండ్రి దొరుకుతాడు, తల్లి దొరికింది. నువ్వు మారితే, నువ్వు స్టిల్ ఇంకా మారలా. ఏ రోజన్నా ఇప్పుడు నీకు అర్జెంటుగా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. నువ్వు చేసిన 7 సంవత్సరాలకి అర్జెంటుగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఎక్కడొక్కడ సేఫ్ సైడ్లో ఉన్నాక మళ్ళీ ఫ్రీ అవుతావు చూడు కొంతకాలం, మళ్ళీ అప్పుడు ఆలోచిస్తావు ఇంకెవరు డోర్ కొడతాడా అని. నిన్ను ఎట్లా నమ్మాలి మేము? కొంతకాలం అనుభవించండి. తప్పు చేసినప్పుడు కొంత ఆ పనిష్మెంట్ అనుభవించాలా, మెంటల్ టెన్షన్ అనుభవించాలా. మీరు తప్పులు చేసేస్తారు, ఎవరు పడితే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే తప్పు వాల్యూ ఉంటుంది. ఇంకా మనం తప్పు చేస్తే ఎవడన్నా సాల్వ్ చేసేస్తాడు అయిపోద్ది అన్నట్టు అనిపించకూడదుగా. ఈ తప్పుకి మీకు కొంత పనిష్మెంటే ఈ మెంటల్ టెన్షన్. మీ ఆయన మిమ్మల్ని వదిలించుకోవడం కుదరదు, నిన్ను బయటికి తోసేయడం కుదరదు నువ్వు ఆ ఇంట్లో ఉన్నంతకాలం. అర్థమవుతుందా? బతిమలాడుకో, ట్రై చేసుకో. డమ్మీ బొమ్మే మీ ఆయన నీ మనసుకైతే నచ్చల, కానీ నీ పక్కన ఒక మహారాజులకు కూర్చోవడానికి ఆయన చాలా అవసరం, ఆయనకు మాత్రమే అర్హత ఉంది. ఆయన్ని బతుమలాడుకోవడం ఎట్లాగా అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయి. ఈడి పాపని ఒక ఆడపిల్లని అనవసరంగా వాడుకునేవాడు ఎవడో బాగుపడినోడు లేడు బయట. అర్థమవుతుందా? నువ్వే చూస్తావు ఏం జరిగిద్దని. అతన్ని ఏం చేయాలని మళ్ళీ కొత్తగా ఇది చేసుకోవద్దు. అతను ఏం చేయాలో తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ నాకు అర్థమైనంత వరకు మీ హస్బెండ్తో నువ్వు కలిసి ఉండడం చాలా అవసరం, భర్తతో కలిసి ఉండడం కాదు. భర్త లాంటి ఇంకొక భర్త 2 భర్త 3 వస్తే కూడా కలిసి ఉండొద్దు, ఖాళీగా ఉన్నాను కదా అని. 2 ఆప్షన్స్. ఒకటి కుదిరితే మీ ఆయనతో కలిసి ఉండడం, బతులాడుకోనో కాళ్ళు పట్టుకోనో ట్రై చేసో మీడియేషన్స్ చేసో. 2 నువ్వు ఇండివిజువల్గా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ పిల్లల్ని పోషించుకోవడం. పిల్లల్ని పోషించుకుంటావా? పోషించుకోలేవా? అంటే పిల్లలు నీ దగ్గర లేకపోతే నువ్వు ఎక్కడ సూసైడ్ చేసుకుంటావన్న భయం. పిల్లల్ని పోషించలేవా? పిల్లలు కావాలా వద్దమ్మా నీకు? కావాలి. అంటే నువ్వు తీసుకెళ్ళిపోతావు. ఇప్పుడు మీ ఆయన నిన్ను చూసుకోను అన్నాడు, నిన్ను బయటికి తరిమేశారు, నువ్వు ఎందుకు అంత నిస్సహాయంగా ఫీల్ అవుతున్నావు? MBA చదివిన అమ్మాయివి, జాబ్ చేసుకుంటున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి 2 పిల్లల్ని చూసుకోలేవా? నాకు రీసెంట్గా ఫీవర్ వచ్చింది మేడం. అమ్మా నేను హాస్పిటల్ ఉంటే నాకు ఎవరు చూడడానికి కూడా రాలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో
ఇద్దరు పిల్లలకి నేను ఎట్లాంటి నేను ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పట్లా, మీ అట్లా- ఆయన బయట తరిమేమని చెప్పట్లా, మేము మాట్లాడతాం మీ హస్బెండ్ తో. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేను హ్యాండిల్ చేయలేను మేడం. దానికే కొంత స్ట్రెంగ్త్ కావాలమ్మా అంటున్నా. నువ్వు ఎప్పటికప్పటికి ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అని షిఫ్ట్ అయిపోతున్నావు తప్ప నేనే ఇంపార్టెంట్ అని నువ్వు అనుకోవట్లా. నువ్వు ఇండివిజువల్ గా విత్ క్యారెక్టర్ తో ఉండడం చాలా అవసరం. నీకు 2 పిల్లలు ఉన్నారు అక్కడ, నీ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది తెలుసా? ఇలాంటి అమ్మ అనేది అంత హీనంగా ఉంటుంది. వాళ్ళు ఏం తప్పు చేశారు తల్లి? నీకు పుట్టడమే తప్ప వాళ్ళు. సో మీరు ఇప్పుడు చెయ్యాల్సిన పని, మేము మీ హస్బెండ్తో మాట్లాడతాం, కుదిరితే బతులాడడానికి ట్రై చేస్తాం, మీరు కూడా ఇంటికి వెళ్ళి అంతే ట్రైల్ వేయండి. ఒకవేళ కుదరపోతే భర్త అనే క్యారెక్టర్ గురించి మాట్లాడొద్దు మీరు. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్తే పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ అమ్మాయి ఎవరితో లేచిపోయిందనే చెప్తాడు ఈయన. అర్థమవుతుందా? లేదు కుదరలా, ఇండివిజువల్గా బతకడం నేర్చుకోండి. మీకు మీ పిన్లు ఉంది, మీ సిస్టర్ ఉంది, కొంతకాలం అసహించుకుంటారో దూరంగా ఉంచుతారో, కనీసం హాస్టల్లో ఉండి మీకు మీరు సెల్ఫ్గా బతకడానికి చూడండి. సూసైడ్లు చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఇప్పుడు చెప్పండి, భరత్ కావాలా మీ ఆయన కావాలా? మా ఆయన. మీ ఆయనతో మాట్లాడమంటారా? వద్దా? మాట్లాడు పర్లేదా? మరి మాట్లాడితే మీరు టీవీ షోకి ఎందుకు వెళ్ళావు అని అంటారా? అంటారు. మరి ఎవరు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? నేను నువ్వు మాట్లాడతావా? ఇప్పుడు మా ముందు మాట్లాడతావా? నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటావా? మాట్లాడాను మేడం, నీతో మాట్లాడడం అవసరం లేదు నాకు. నేను అందుకే మేము మాట్లాడతాం. ఏమన్నా ఏమవుతుంది గోంగారు, ఎంతకంటే ఏమవ్వదు కదా. వద్దా? టీవీ షోకి వచ్చిన అతను గిల్టీగా ఫీల్ అవుతాడు. సరే, ఇప్పుడు నీకైతే ఒక కరెక్ట్ డెసిషన్ ఇవ్వగలిగాం కదా. భరత్ వద్దు, మీ హస్బెండే ఇంపార్టెంట్. 2, సార్ కాసేపు మీతో మాట్లాడతారు. అలాగే ఒకవేళ కౌన్సిలింగ్ అవసరమైతే వెళ్ళండి. సూసైడ్ వద్దు, మీరు ఇండివిజువల్గా అన్నా బతకండి, మీ ఆయనతో బతకడానికన్నా చూడండి. ఇన్ కేస్ ఏదైనా సపోర్ట్ కావాల్సి వస్తే మాకు ఒకసారి ఫోన్ చేయండి, మేము వచ్చి ఏమన్నా చేయగలమేమో కూడా చూస్తాం, లేదా ఫోన్లో అన్నా మాట్లాడతాం. సరేనా మేడం? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. జాగ్రత్త నాన్న, బాయ్. తనకున్నటువంటి కన్ఫ్యూజన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి ఏ దారిలో వెళ్తే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందో చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.